యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు మార్చి చదువుకుంటాను. 13 నుండి 17 వచనాలు మార్చి చదువుకుంటా. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. ప్రభుకి సహాయం కొరకైనా చూస్తాం. మా ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి వేళ మరి ఒకసారి మీ పాదములు చెంత కనపడడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందములు. పాటల ద్వారా మీ నామం మహింపరచడానికి, మీరు పాటల ద్వారా మమ్మల్ని సంధించడానికి కూడా మీరు కృప చూపినారు. వందములు. మిగిలిన సమయం దేవునికరంగా చేయము. చదువుకున్న లేఖన భాగములపై మీ ఆశీర్వాదాలు ఉంచము. గ్రహించినట్లు మా మనసులు తెరవ చేయము. సత్యమును గ్రహించి మాత్రమే కాక సత్యమునకు విధేయులగునట్లుగా చేయము. మీ హస్తాల్లో నన్ను మమ్మల్ని పెట్టుకుంటూ నిష్ప్రయోజకమైన దాసునిగా నిలబడుచు ఉంటుండగా మరొకసారి దయతో నన్ను ఖాళీ చేసి మరుగు చేసి నా ఇళ్ళ మీరేం చేశారో సంగతులు తేటపరచడానికి కావాల్సిన కృప చూపును. యేసు ప్రభు నామం నా వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి. 17వ వచనము. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. బైబిల్ గ్రంథం పాపం విషయంలో చాలా స్పష్టం చేసి చెప్తుంది. సర్వసాధారణంగా పాపం విషయంలో మనకుండే అభిప్రాయం ఏంటంటే ఏదైతే చేయకూడదో అది చేస్తే పాపము అనుకుంటాం. బైబిల్ 2 కోణాలలో నుండి చెప్తుంది. ఏదైతే చేయకూడదో అది చేస్తే పాపము, ఏదైతే చేయాలో అది చేయకపోతే కూడా పాపమే. మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది ఏంటి? 15వ వచనం చూడండి. 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. మేలైనది ఏంటి అంటే ప్రభు చిత్తం చేయడమే మేలైనది. ప్రభు చిత్తం మనం చేస్తామా అంటే మనం చేయమంట. ఎందుకు చేయము అంటే మనకు చాలా అతిశయం ఎక్కువ. చూడండి 18వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. మనకున్న అతిశయాలను బట్టి మనం ఏం చేయమంట? దేవుని చిత్తము చేయము. ఏం అతిశయాలు ఉన్నాయి మనకు అనడానికి పైన ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. కొంతమంది ఉన్నారంట, వాళ్ళు వ్యాపారం చేసుకుందాం అనుకున్నారు. ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళని గురించి మాటలు చెప్తున్నాడు. మీకు చాలా అతిశయాలు ఉన్నాయి, చాలా డంబాలు ఉన్నాయి, అందుకే మీరు నా చిత్తం చేయట్లేదు అని. ఏం అతిశయాలు ఉన్నాయండి వాళ్ళకు? వ్యాపారం చేయాలనుకోవడం తప్ప, వ్యాపారం చేయడం తప్ప, ఒక పట్టణానికి వెళ్ళడం తప్ప, అక్కడ ఒక సంవత్సరం ఉండడం తప్ప, లాభం సంపాదించుకోవడం తప్ప. అంటే ఇవేవి తప్పు కాదు. కానీ తప్పేంటి? వాళ్ళు తీర్మానం చేసుకోక మునుపు ప్రభువుని అడిగి ఉండాల్సింది. ప్రభా ఇది నీ చిత్తమా? ప్రభా మేమేం చేయడం నీ చిత్తం అని అడిగుంటే వ్యాపారం చేయమనేవాడు, లేక ఇంకేం చేయమని చెప్పేవాడు. వీళ్ళు డిసైడ్ అయిపోయారు దేనికి? వ్యాపారం చేసేదానికి. ఎందుకు వాళ్ళు వ్యాపారం చేయడానికి డిసైడ్ అయ్యారు చెప్పండి? వాళ్ళకున్న అతిశయం ఏంటి? వ్యాపారం చేయాలంటే ఏముండాలి? డబ్బు ఉండాలి. ఇప్పుడు చెప్పండి వాళ్ళకున్న అతిశయం ఏంటి? మా దగ్గర చాలా డబ్బు ఉంది అని అతిశయం. తర్వాత రెండవ అతిశయం, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఒక సంవత్సరం అక్కడుండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము.
ఏ కోశాన్ని కూడా వాళ్ళకి నష్టం వస్తుందని కానీ దివాలా తీస్తామని కానీ ఆలోచించడం లేదు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే లాభము సంపాదించము. చెప్పండి, వ్యాపారస్తులందరికీ లాభం వస్తుందా? మరి ఎవరికి లాభం వస్తుంది? నాలాంటి వ్యాపారం చేస్తే దివాలా తీయాల్సిందే. వ్యాపారం చేసే వాళ్లకు చాలా ఏముండాలి? యుక్తి ఉండాలి, చాలా జ్ఞానం ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. అలాంటి వాళ్ళు లాభాలు సంపాదిస్తారు. సో వీళ్ళకున్న అతిశయంలో రెండో అతిశయం ఏంటంటే, మా దగ్గర డబ్బు ఉంది, అదొక అతిశయం. రెండవది, ఖచ్చితంగా లాభం సంపాదిస్తామంటే మేము చాలా తెలివైన వాళ్ళము అన్నటువంటి అదొక అతిశయం ఉంది. మూడవది, అక్కడ ఎంతకాలం ఉంటారంట వాళ్ళు? అక్కడ ఎంతకాలం ఉంటారంట? 1 సంవత్సరం ఉండి అంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు? మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. 1 సంవత్సరం భరోసాగా ఉంటాము అంటే వాళ్ళల్లో ఏముండాలి చెప్పండి? అలాంటి వాళ్ళు అయి ఉండాలి, మంచి ఆరోగ్యవంతులై ఉండాలి కదా. సో మాకు చాలా బలం ఉంది. సో మనిషికి ఇవన్నీ అతిశయాలు ఉన్నాయి. నేను బలవంతుణ్ణి కాబట్టి, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, నీ చిత్తం ఏంటి, నాకు తోచినట్టుగా నేను చేస్తాను. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపం కలుగుతుంది. కనుక నిజంగా దేవుని చిత్తం చేయడమే మేలైనటువంటిది. దేవుని చిత్తం చేయడమే మేలైనటువంటిది. దేవుని చిత్తం తెలిసి కూడా మనం దాన్ని చేయకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. ఎవరి గురించో నేను చెప్పడం లేదు, నా గురించే నేను చెప్తున్నాను ఈ విషయాలు. నేను ఒక భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా తల్లిదండ్రులకు 6 సంతానం, 3 కుమారులు, 3 కుమార్తెలు. మేము ఎవరము మా తల్లిదండ్రులకి పుట్టక మునిపే వాళ్ళు ప్రభుతో ఒక ఒడంబడిక చేసుకున్నారు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని. అందువలన అలాంటి మత నిష్టతోనే మమ్మల్ని పెంచారు. చిన్నప్పటి నుండి చాలా కఠినమైన భయభక్తులతో పెంచారు. మా ఇంట్లో ప్రతి దినం కూడా కుటుంబ ప్రార్థన ఉండేది. ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలం. కుటుంబ ప్రార్థనలు అంటే మామూలు ప్రార్థనలు కాదండి. 3-4 పాటలు పాడేవాళ్ళం. 3-4 పాటలు పాడిన తర్వాత మా నాన్నగారు వాక్యం చెప్పేవారు. తర్వాత మేమంతా పిల్లలమంతా ప్రార్థన చేసినాక మా నాన్న ప్రార్థన చేసి ముగించేవాడు. 1 పూట 2 పూటలు కాదు, ఉదయం అంతే, సాయంకాలం అంతే. తర్వాత ప్రతి కూడికకి హాజరు కావాల్సిందే. కుటుంబంగా ప్రార్థన కూడిక కానీ, బైబిల్ పఠనం కానీ, ఆన్లైన్ ప్రేయర్ కానీ, ఏ కూడికైనా కుటుంబంగా అటెండ్ కావాల్సిందే. మాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. చిన్న చిన్న పిల్లలం మందిరానికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు నడవాలి. కొన్నిసార్లు జట్కా బండ్లు, గుర్రపు బండ్లు ఉండేవి కదా, వాటి మీద కొన్నిసార్లు తీసుకెళ్తే హ్యాపీగా పోయేవాళ్ళము. కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళిన తర్వాత సాయంకాలం కూడికల్లో మాకేం అర్థమయ్యేది, ఏదో పోయేవాళ్ళం, కాసేపు పాటలు పాడి తర్వాత నిద్రపోయేవాళ్ళం. మళ్ళీ లేచిన తర్వాత లేపుకొని నడుపుకొని వస్తుంటే నిద్ర భారంతో రోడ్డు మీద ఏడ్చుకుంటూ వాళ్ళు వెంటబడి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మా మీద ఏమైనా జాలి చూపిస్తారంటే మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ అంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్లో ఏదో ఒక పాట కాదు, మళ్ళీ 4 పాటలు పాడాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ వాక్యం చదివి మళ్ళీ ఆ తర్వాత మా డైలీ పోర్షన్ చదువుకున్న తర్వాత కానీ తిండి పెట్టరు మాకు. ఇట్లా ఉండేది. ఆ దినాల్లో చాలామంది దైవ సేవకులు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మారు మనసు పొందావా అని అడిగేవాళ్ళు. ఇది చాలా బాధ అనిపించేది నాకు. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినా తంటానే. పొందలేదు అని చెప్పామనుకో పొరపాటున ఇక కూర్చోబెట్టి వాక్యం చెప్తారు మనకు. పొందాము అని చెప్పామనుకో ఎట్ట పొందావు అని అడుగుతారు. సో నాకు చాలా బాధ అనిపించేది. ఏంటి వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని పోక అందరిని ఇబ్బంది పెడతారే అని చెప్పి తలంచేవాడిని. వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించేవాడిని. కనుక ఒక ప్లాన్ చేసుకున్నాను. ఏం ప్లాన్ చేసుకున్నా అంటే,
పొందానని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఎట్లా పొందామని అడిగితే ప్రసంగం మంది కదా, 2 నిమిషాల్లో ముగించవచ్చు, 5 నిమిషాల్లో ముగించవచ్చు. ఎందుకంటే మారు మనసు అంటే ఏంటో చిన్నప్పటి నుంచే తెలుసు. ఎందుకంటే అన్ని కూడికలకు హాజరవ్వడమే, ప్రతిసారి దేవుని వాక్యం వినడమే. కనుక మారు మనసు అంటే ఏంటి? నా పాపాలు ఒప్పుకున్నాను, యేసయ్యా క్షమించమని అడిగాను, క్షమించాడు, పలానా దినా నేను అడిగాను, అది ఇది అని చెప్తే సరిపోతుందండి. అలాగే ఆ తర్వాత ఎవరైనా నన్ను అడిగితే మారు మనసు పొందామంటే పొందానని చెప్పేవాడిని. ఎప్పుడు పొందేవారు అంటే 2వ తరగతిలోనే పొందాను అనేవాడిని. అంటే చూడండి, వాళ్ళు నన్ను చాలా మెచ్చుకోవడం ప్రారంభించారు. రే 2వ తరగతిలోనే మారు మనసు పొందేవారా? నన్ను మెచ్చుకోవడమే కాదు, ఇప్పుడు మా అమ్మ నాన్నోళ్ళు కూడా మెచ్చుకోవడం ప్రారంభించారు. నేను అనుకున్నాను అప్పుడు మా అమ్మ నాన్నోళ్ళకి చాలా గౌరవం చేస్తున్నాను అనుకున్నాను. అట్లా నా వేషధారణ జీవితం కొనసాగుతూ వచ్చింది. ఒకసారి ఒక సందర్భంలో మా దగ్గరికి ఒక సువార్తికుడు వచ్చి దేవుని వాక్యం చెప్తూ మధ్యలో ఈ మాట వాడాడు ఆయన. వేశ్యలైన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు కానీ వేషధారులకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు అని చెప్పాడు. ఆ మాట నిజంగా బల్లెంలాగా నా హృదయానికి తాకింది. అది నన్ను చాలా వేధించడం ప్రారంభించింది. వాళ్ళైనా పోతారు కానీ నేను పోను, వాళ్ళైనా పోతారు కానీ నేను పోను. శత్రువు నాలో ఈ మాట పదే పదే వినిపింప చేస్తూ వచ్చాడు. ఇంకా నాలో పోరాటం మొదలైంది. ఒకవైపు దేవుడేమో ఇప్పుడైనా రక్షణ పొందు, జీవితాన్ని మార్చుకో అని దేవుని వాక్యం ద్వారా పలుమార్లు సంధిస్తూ వచ్చాడు. కానీ వెంటనే శత్రువు ఏం చేసేవాడంటే, నువ్వు ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తావు, వాళ్ళైనా పోతారు కానీ నీకు ప్రవేశం లేదు కనుక నువ్వు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు, నీకు రక్షణ ఉండదు అని చెప్పేవాడు. ఏం చేయాలో తోచేది కాదు, హృదయంలో చాలా కలవరం ఉండేది. ఇలాగ దైవ సేవకుల్ని పెద్ద పెద్దవాళ్ళని కూడా మోసగించాను. చిన్నప్పుడు కర్నూలుకి వెళ్ళేవాళ్ళం, అక్కకి బాగా తెలుసు. అక్క వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కర్నూలు, అక్కడ వీబీఎస్కి. అక్కడ ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే మారు మనసు పొందితేనే స్టేజ్ ఎక్కిస్తాడు. కనుక ఎరా మారు మనసు పొందామంటే పొందానని చెప్పాను. ఒక మధ్యాహ్నం ఇలాగనే క్లాస్ పెట్టాడు ఆయన. మేమంతా అల్లరి చేస్తున్నామని ఆయన మాకు మళ్ళీ స్పెషల్ క్లాస్ పెట్టి వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడో వాక్యం అయితే గుర్తులేదు, కానీ వాక్యం చెప్పిన తర్వాత నేరుగా ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, ఎరా నువ్వు పొందావా మారు మనసు, నువ్వు పొందావా అని. నేను 2వ వరుసలో కూర్చున్నాను. అమ్మో నాటాడు కూడా వస్తుంది, నన్ను కూడా అడుగుతాడు. అయినా మన దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉంది కదా, కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను. వెంటనే నన్ను అడిగాడు, పొందేవారా నువ్వు అంటే, అయ్యా మారు మనసు పొందా. ఎప్పుడు పొందావు? 2వ తరగతి అండి. వెరీ గుడ్ అన్నాడు. అమ్మ తప్పించుకున్నాను. నా ప్రక్కనే ఇంకొక ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు. అప్పటికే ఆయన ఎంఏ చేస్తున్నాడు. ఆయన అడిగాడు. పాపం ఆయన చాలా యథార్థవంతుడు. పొందేవా మారు మనసు అంటే పొందలేదన్నాడు. నీకు సిగ్గులేదా, వాడు 2వ తరగతిలో మారు మనసు పొందాడు, నువ్వు ఎందుకు పొందలేదు అన్నాడు. నాకు చాలా బాధేసింది. నేను ఆడింది అబద్ధం, పైగా నన్ను బట్టి ఆ మనిషిని తిట్టించాని అని బాధపడుతుండేవాడిని. చేసేది లేదు. ఇంక ఇలాంటి వేషధారణలు కొనసాగుతూ వచ్చినాను. నా లోపల కలవరం మొదలైంది. నేను చెప్పగలను, నిద్రలేని రాత్రులు నేను ఎన్నో గడిపాను. దేనికంటే దేవుని ఆత్మ నన్ను సంధిస్తూ వచ్చేవాడు. ఎంతకాలం ఇలా మోసగిస్తావు, పెద్దల్ని మోసగిస్తున్నావు, దైవసేవకుల్ని మోసగిస్తున్నావు, తల్లిదండ్రులు మోసగిస్తున్నావు, చివరికి నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు, ఎంతకాలం ఎరుతుగా కొనసాగుతావు, ఇప్పటికైనా నా వైపు తిరుగు అనేవాడు. సైతాన్ వెంటనే నా చెవులో ఈ మాట మరలా, వేశ్యలైనా పోతారు, నీకు మాత్రం పరలోకం ఉండదు, దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. కనుక ఈ పోరాటంలో నలిగిపోతూ వచ్చినారు. 1979వ సంవత్సరం మే మాసం 3వ తారీఖు మధ్యాహ్నం ఇలాగనే 2:30 గంటల ప్రాంతంలో మేమంతా పడుకొని ఉన్నాం వీబీఎస్లో. నాలో ఈ కలవరం ఎక్కువ అయిపోతూ ఉంది. అప్పటికి నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ కలవరం ఎక్కువ అయిపోతూ ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. ఆలోచిస్తున్నాను, దేవా అసలు నాకు రక్షణ అంటూ ఇక లేదా, నువ్వు నన్ను రక్షించవా, నాకు పాపక్షమాపణ ఉండదా, ఇంకా నేను నరకానికే నా గతి, నా జీవితం అని చెప్పి నేను ఆలోచిస్తూ కలవరంతో లేచి కూర్చున్నాను. ఇలాగ గోడ మీద ఆల్రెడీ ఒక వాక్యం రాయబడి ఉన్నింది, యోవేలు 2:12. ఎవరైనా చదవండి త్వరగా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా, ఆ మాట ఇప్పుడైనను అనే మాట ఎవరో నా ఎదురుగా కూర్చుండి నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది.
ఇప్పుడైనను మీరు దుఃఖించుచు కన్నీరు విడుచుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుగు రండి. వెంటనే నా బైబిల్ తెరచి ఇంకా అక్కడి నుంచి చదవడం ప్రారంభించాను. క్రింద ఏముంది చూడమ్మా, 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపబడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఆ మాట ప్రాముఖ్యమైంది. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఎవడు చెప్తున్నాడు నాకు అనుగ్రహించడని? సాతాను చెప్తున్నాడు కదా, నీకు లేదు, నీకు రక్షణ లేదు, ఆయన నిన్ను క్షమించడని చెప్తున్నాడు కదా. తేటగా ఎవరో నా ఎదుట కూర్చుండి నా ప్రశ్నలన్నిటికీ జవాబిస్తూ మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. వెంటనే ఆ క్షణమే మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీటితో పశ్చాత్తాపంతో నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. అది నా రక్షణ దినం అని చెప్పవచ్చు. ఆ తర్వాత దేవుడు తన కృపలో ఆత్మీయంగా ఎదిగేదానికి సహాయపడుతూ వచ్చినాడు. 1982వ సంవత్సరం మొట్టమొదటి పర్యాయం హెబ్రోన్లో జరుగుతున్న యూత్ క్యాంప్కి నేను వెళ్ళాను. అప్పుడు సి దాసన్ గారు ఉన్నారు. ఆయన దేవుని వాక్యం అందచేస్తున్నారు. ఒక మధ్యాహ్నం బాప్తిస్మాల గురించి చెప్తూ వచ్చారు. చాలా తేటగా ఆయన బాప్తిస్మాల గురించి చెప్తూ వచ్చినప్పుడు, అంతకు మునుపు నాకు బాప్తిస్మాలంటే సరైన గ్రహింపు లేదు. నాకేం గ్రహింపు ఉండేదంటే, బాప్తిసం తీసుకోవాలంటే కనీసం ఆ ట్యాంకులో మనం దిగే అంత హైట్ రావాలనుకునేవాడిని. కానీ అప్పుడు ఆలోచించవచ్చు దాని గురించి, ఇప్పుడే కాదు బాప్తిసం అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ఆయన మాట్లాడుతూ వచ్చాడో అది దేవుని యొక్క సంకల్పం, దేవుని ఆజ్ఞ, దాన్ని మనం నిరాకరించకూడదు. అలా చేసి దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వారు ఉన్నారని చాలా తేటగా ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు ప్రభు చేత ఒప్పించబడి 82వ సంవత్సరంలో బాప్తిసంలో నేను సాక్ష్యం ఇచ్చాను. తర్వాత ఆ 82వ సంవత్సరం ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడంటే అది చాలా వింతగా ఉండింది. యెహోషువ 1:7లో వాళ్ళు రాయడం ఎలా రాశారో నాకు తెలీదు. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని రాశారు. చెప్పండి, ఇది వాగ్దానమా ఆజ్ఞనా? వాగ్దానమా ఆజ్ఞనా? ఆజ్ఞ. అది వచ్చేసరికి నాకు చాలా బాధ వేసింది. ఏంటి వాగ్దానం రాకుండా ఆజ్ఞ వచ్చింది ఏంటి? నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మని అడిగాను, అమ్మ ఏంటి వాగ్దానం వచ్చింది అంటే, మా అమ్మ ఏం చేసిందంటే యెహోషువ 1వ అధ్యాయం అంతా చదివి ఆమె చెప్పి, వాళ్ళు ఎప్పుడు మాకు జ్ఞాపకం చేస్తుండేవాళ్ళు, మీరు సేవ చేయాలి, దేవుడు మేము మిమ్మల్ని ప్రతిష్ఠించాము సేవ కొరకే, మీరు బాగా చదువుకొని దేవుని సేవ చేయాలని చెప్పేవాళ్ళు. నేను ఎక్కువగా మా తల్లిదండ్రులు కూడా తర్వాత ఉద్యోగ విరమణ తర్వాత మా తల్లిదండ్రులు కూడా సేవకు వచ్చారు. వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళతో నేను సమీపంగా ఉండి నేనే ఎక్కువగా దగ్గర ఉండి వాళ్ళకి సహకరించేవాడిని. సేవలో వచ్చిన అవమానాలు, కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రత్యక్షంగా నేను వాళ్ళ దగ్గర ఉండి చూచి నేను ఒక తీర్మానం చేసుకున్నాను నా హృదయంలో, ఎట్టి పరిస్థితుల్లో సేవకు మాత్రం రాకూడదు, మనుషుల చేత ఇలాంటి మాటలు పడకూడదు అన్నటువంటి దృఢమైన తీర్మానం నా హృదయంలో చేసుకున్నాను. అందుకే మా తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళు సేవ విషయం నా దగ్గర ఎత్తారు అంటే ఫైర్ అయిపోయేవాడిని. మీరే పొరపాటు చేశారు జీవితంలో, మళ్ళీ మమ్మల్ని ఆ పొరపాటు చేయమని చెప్పవద్దు అని చెప్పేసి మా అమ్మ మీద కోప్పడేవాడిని. నేను ఎప్పుడైతే ఈ వాగ్దానం ఇచ్చానో మా అమ్మ చదివి అధ్యాయం అంతా చదివి ఏం చెప్పిందంటే, నాయన మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువని ఇశ్రాయేలు మీద నాయకుడిగా చేస్తూ యెహోషువ చెబుతున్న మాట కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదని, దేవుడు ఏమైనా నిన్ను సేవకు పిలుస్తున్నాడేమో అని చూడనింది. వెంటనే మళ్ళీ నాకు చాలా కోపం వచ్చి మా అమ్మ మీద జగడమాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చాను. మళ్ళీ అదే వాగ్దానం, ఏమాత్రం యాడింగ్ లేదు, దాని నుంచి తీసేసింది లేదు. మేము కుడికి కానీ ఎడమకు కానీ తోలగకూడదు. మామూలుగా 10th క్లాస్ అయిన తర్వాత నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నా పేరు నమోదు చేసుకోలేదు. అప్పుడు మేము గుంటకల్లో ఉండేవాళ్ళము, అనంతపూర్కి వచ్చి చేసుకోవాలి. నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే చేసుకుందామని. నేను ఆ దినం అనంతపూర్కి వచ్చాను నా పేరు నమోదు చేసుకుందామని. ఆ దినం స్ట్రైక్.
ఇది నా స్ట్రైక్ అండి, రేపు రమ్మన్నారు. అంటే నేనేం చేశానంటే మళ్ళా గుంటకల్కి వెళ్ళి రేపు రావటం ఎందుకు, ఈ రాత్రి మందిరంలో పండుకొని రేపు పొద్దున్నే పని ముగించుకొని వెళ్ళిపోవచ్చని నెమ్మదిగా మందిరానికి వెళ్ళాను. విక్టర్ డేవిడ్ గారు అట్లా బయట కూర్చొని ఉన్నారు కుర్చీలో. నన్ను చూడగానే ప్రభుకు స్తోత్రం అన్నాడు. నేను నన్ను చూసి ప్రభు స్తోత్రం ఏంటి బాబు అంటే, ఆయన అన్నాడు, ఈ సాయంకాలము సువార్త కూడికుంది ఇమాన్యుయల్, ఎవరు సాక్ష్యం చెప్తారా అని ఆలోచిస్తున్నాను. దేవుడు నిన్ను పంపించాడు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పింది లేదు నా జీవితంలో అప్పటి వరకు. ఇక నా కాళ్ళు చేతులు వణుకుతా ఉన్నాయి. బాబు నేను చెప్పలేను, నా వలన కాదు. ఎంత చెప్పినా ఆయన ఒప్పుకోలేదు, ఖచ్చితంగా చెప్పాల్సిందని. సరే మొత్తానికి ధైర్యం అంతా కూడా తీసుకొని నిలబడి నా సాక్ష్యాన్ని చెప్పి చివరికి ఏం చెప్పానంటే, నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఈ వాగ్దానం వచ్చింది, కుడికి కానీ ఎడం కానీ తొలకూడదని వచ్చింది. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు, అసలు అది వాగ్దానం లాగా లేదని చెప్పి ముగించాను. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఆయన ఇర్మియా 6:16 తీసుకొని నా సాక్ష్యం తర్వాత ఆయన వాక్యం చెప్పాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గురించి విచారించి తెలుసుకుని అందులో నడుచుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునని. ఆ మాట తీసుకొని ఆయన చెప్పిన తర్వాత ఆయన వాక్యం ఏమీ నాకు పని చేయలేదు, కానీ ఆయన ప్రార్థన పనిచేసింది నాలో. ఆయన చివరికి ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఇమాన్యుయల్ తీసుకుని వచ్చి మా మధ్యలో సాక్ష్యం ఇచ్చేటట్టు చేసావు, నీకు వందనాలు. ఆయనకి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలను బట్టి నీకు వందనాలు అన్నాడు. ఏం వాగ్దానాలండి? నాకు కుడికి కానీ ఎడం కానీ తొలకూడదు. ఈయనేంటి అసలు వాగ్దానం అర్థం కాలేదని నేను తంటాలు పడుతుంటే శ్రేష్టమైన వాగ్దానాలు అని ప్రార్థన చేస్తాడే అనుకుంటున్నాను నేను. తర్వాత ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా ఇమ్మాన్యుయల్ని వాళ్ళ అమ్మోళ్ళు నడిచిన మార్గంలో, వాళ్ళ అక్కోళ్ళు నడిచిన మార్గంలో, వాళ్ళ అన్నవాళ్ళు నడిచిన మార్గంలో నడిపించంటే ఆల్రెడీ వాళ్ళంతా సాగుపోయారు. నాకు చాలా బాధ వేసింది. ఈయనేంటి ఇట్లా ప్రార్థన చేస్తాడు, నేనేమో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు నమోదు చేసుకుందామని వస్తే ఈయన ఈ ప్రార్థన చేస్తాడు ఏంటి అని మొత్తానికి బాధపడి తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు నమోదు చేసుకుని ఇంటికి వెళ్ళాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మిమ్మును పిలుచువాడు నమ్మదగినవాడు కనుక అలాగూ చేయను. డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చాను, మళ్ళీ అదే వాగ్దానం, మిమ్మును పిలుచువాడు నమ్మదగినవాడు కనుక అలాగూ చేయను. నాకు చాలా కోపం వస్తూ ఉంది. దేవుని వాక్యంలో ఎన్ని మంచి వాగ్దానాలు లేవు. నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను, దీవిస్తాను, నీ కొట్లు ధాన్యంతో నిండుతాయి, ఇలాంటి ఎన్ని వాగ్దానాలు లేవు. కనీసం ఏదైనా ఒక మంచి వాగ్దానం ఇవ్వచ్చు కదా. ఎంతసేపు కుడికి తిరగద్దు ఎడమకు తిరగద్దు అంటాడు, పిలిచేవాడు నమ్మదగిన వాడు అంటాడు. ఏం వాగ్దానాలని విసుక్కునేవాడిని. చివరికి డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాను, మంచి వాగ్దానం వచ్చింది. ఇర్మియా 1:20. అబ్బా దేవుడు భలే కనికరించాడు ఈ సంవత్సరం అనుకున్నాను. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? వారు నీ పైన యుద్ధం చేయజూతురు కానీ నీ పైన విజయం పొందజాలరని. ఎంతకాలానికి ఆయనకి దయ వచ్చింది అనుకొని మాకు మా తల్లిదండ్రులు ఏం నేర్పించారంటే, వాగ్దానం రాగానే ఆద్యం అంతా చదవాలి, ఆద్యంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, వాటిని నెరవేరిస్తే దేవుడు మన వాగ్దానాలు నెరవేరుస్తాడని చెప్పేవారు. ఆ సంవత్సరం మంచి వాగ్దానం కదా, వెంటనే ఫస్ట్ తారీఖే మోకరించి నా బైబిల్ తీసి ఇర్మియా 1వ అధ్యాయం చదవడం ప్రారంభించాను. 5వ వచనంలోకి వచ్చేసరికి, గర్భమందు రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని, అయ్యో నేను బాలుడనే, నాకు మాట్లాడటకు శక్తి చాలదని నీవు అనకూడదు, నేను పంపిన చోట్లకి వెళ్ళబోవాలంటే నేను మాత్రం ఈ పని చేయను స్వామి అన్నాను. నువ్వు వాగ్దానం నెరవేరిస్తే నెరవేర్చావు, లేకపోతే లేదు, నేను మాత్రం ఈ పని చేయను అని. నేను ఆ సంవత్సరము డిగ్రీ ఫైనల్ ఇయర్ కొత్తగూడెంలో ఉండి చదవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్స్ అయిన కారణం చేత అక్కడ యవనస్తులు చాలా ఆసక్తిగా ఆత్మీయంగా ఉండేవారు. ఆదివారం అయిపోయిందంటే ఆరాధన అయిన తర్వాత అక్కడే యవనస్తులు భోంచేసుకొని సైకిళ్ళ మీద విలేజెస్కి వాళ్ళు సువార్తకు వెళ్ళేవారు. వాళ్ళు ఎట్లా వెళ్తారంటే, ఒక 10 మంది 15 మంది బయలుదేరుతారు సైకిల్లో. ఒక మెయిన్ రోడ్ తీసుకుంటారు. ఆ మెయిన్ రోడ్లో పోతూ ఏదైనా ఒక గ్రామానికి దారి వస్తే ఒక ఇద్దరు ఆ గ్రామానికి వెళ్ళిపోతారు, మిగిలిన 13 మంది ముందుకు వెళ్తారు. ఇంకొక దారి వచ్చిందంటే ఇంకొక ఇద్దరు వెళ్తారు. అట్లా ఒక్కొక్క గ్రామానికి ఇద్దరిద్దరు వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఆ ఇద్దరు ఆ గ్రామం అంతా సువార్త ప్రకటించి సాయంకాలం సువార్త కూడికి పెట్టి మళ్ళీ వచ్చి మెయిన్ రోడ్లోకి వచ్చేసేయాలి.
ఆ చివరికి పోయినటువంటి వాళ్ళు తిరిగి వచ్చే వరకు వీళ్ళు మెయిన్ రోడ్లో ఉంటారు. రాత్రిపూట 11, 1 గంట, 2 గంటలకు మళ్ళీ అందరూ కలిసి వచ్చేవాడు. నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు. వాడొచ్చి ఒక దినం నన్ను అడిగాడు, ఇమాన్యుయల్ నువ్వు కూడా రావచ్చు కదరా అని. నేను వాడికి మంచిగా క్లాస్ తీసుకోవాలనుకొని నేనేం చెప్పానంటే, ఎవరే యాకోబు పత్రిక 3:2 చదువురా అని. అంటే ఏముంది 3:1-2లో మీలో అనేకులు బోధకులు కాకుండుడి, బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుందని. వాడు నాకంటే కొంచెం ఎక్కువ చదివినవాడే. వాడేం చేశాడు, రే నిన్ను బోధకుడిగా ఎవరు గమ్మన్నారా, సాక్షిగా ఉండాలన్నాడు కదా దేవుడు, మనందరూ సాక్షులుగా ఉండాలి కదా అన్నాడు. ఇప్పుడు నేను ఇరుకును పడేటట్టున్నానని కొంచెం తగ్గి నేనేమన్నానంటే, అది కాదు లేరా, నాకు ఆ తలాంతు లేదులే, వాక్యం చెప్పే తలాంతు నాకు అసలే లేదు, అసలే మనుషులంటే భయం. నా మనస్తత్వం ఇప్పుడు చాలా డిఫరెంట్ మనస్తత్వం. ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. నా మనస్తత్వం ఎలాంటిదో తెలుసండి మీకు? మగపిల్లలతో కూడా కలిసి ఉండేవాడిని కాదు, ఒంటరిగా ఉండేవాడిని. ఎవరైనా బలవంతంగా నన్ను నిలబెడితే కంట్లో నుంచి నీళ్ళు రావాల్సిందే, నోట్లోంచి మాట రాదు. అట్లాంటి మనస్తత్వం. కాబట్టి నేను యథార్థంగా చెప్పుకున్నాను, నా వల్ల కాదురా, నేను చేయలేను, నా తలాంత అది కాదు. కావాలంటే పాటలు పాడమంటావా, వాయిద్యాలు వాయించమంటావా, అది దేవుడు నాకు ఇచ్చిన తలాంతు, అది చేస్తాను, కానీ నేను దీనికి మాత్రం రాలేను. వాడు ఊరుకోలే. వాడేమన్నాడంటే, మోషేకి నోరు ఇచ్చిన వాడు ఎవడు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడంటే, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడు కదా అన్నాడు. అంతటితో ఊరుకుండకుండా ఇంకేమన్నాడంటే, అయ్యో నేను బాలుడనే, మాట్లాడటకు శక్తి నాకు చాలదని నువ్వు అనకూడదు అని చెప్పలేదా అన్నాడు. వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది, ఎక్కడిది ఆ మాట, నా వాగ్దానానికి సంబంధించింది. నేను అప్పుడు కాంట్రాక్ట్ పెట్టుకున్నాను దేవునితో, ఏమంటే ఫుల్ టైం మాత్రం రాను కానీ వీళ్ళతో పోతానులే, నా వాగ్దానం నెరవేర్చాను. సో నెమ్మదిగా వాళ్ళతో చిన్నగా పరిచర్య పోవడం ప్రారంభించాను. చిన్నగా ప్రార్థన ఇచ్చేవాళ్ళు, కొంచెం సాక్ష్యం చెప్పరా అనేవాళ్ళు. ఆ తర్వాత ఒక్క మాట ఏదన్నా దేవుని వాక్యం చెప్పనేవాళ్ళు, మెల్లగా ప్రసంగాల్లోనికి దించారు వాళ్ళు. ఇక అట్లా వాళ్ళతో నెమ్మదిగా పరిచర్య చేస్తూ వచ్చాను. ఈలోగా నా డిగ్రీ కంప్లీట్ అయింది. నాకు ఎకనామిక్స్లో చాలా మంచి పర్సెంటేజ్ ఉండేది, 87% ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఎంఏ ఎకనామిక్స్ చేయాలని నా తలంపు, ఇంకా ఆ రీతిగా పైకి పోవాలని. నా కాలేజీలో నేనే టాపర్ని. నాకున్న ఉద్దేశం అంతా ఏంటంటే బాగా చదువుకోవాలి, ఏదైనా ఒక ఉద్యోగం చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అంతేగాని సేవకు మాత్రం రాకూడదు అన్నటువంటి బలమైనటువంటి తలంపు నాలో. సో నేను వెళ్ళి ఎంఏ ఎంట్రన్స్ రాశాను. కరస్పాండెన్స్ అడ్రస్ గుంటకల్లో, అప్పుడు మా నాన్నోళ్ళు గుంటకల్లో ఉన్నారు, అక్కడికి ఇచ్చేసి ఎంట్రన్స్ రాసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే తెలిసిన విషయం ఏంటంటే, మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది ఆదిలాబాద్ జిల్లాలో మందమరికి. సో వాళ్ళంతా సామాన్లు ప్యాక్ చేసుకుంటా ఉన్నారు. నేను వెళ్ళి పోస్ట్ మ్యాన్కి నా అడ్రస్ మళ్ళీ ఇచ్చి, ఏదైనా వస్తే రీడైరెక్ట్ చేయమని చెప్పేసి ఆ మందమరి అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళిపోయినాను. తర్వాత నాకు ఏ ఇంటిమేషన్ లేదు. నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఎవరే ఏమైందిరా నీది పీజీ ఎంట్రన్స్ అంటే, రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్నాను, ఇంకా రిజల్ట్స్ ఏంట్రా, అంతా అయిపోతున్నాయి అడ్మిషన్స్ అని. హడావుడిగా నేను హైదరాబాద్ పరిగెట్టుకుని వెళ్ళి చూస్తే లిస్ట్లో నా పేరు ఉంది, జాయినింగ్ డేట్ అయిపోయింది. చాలా బాధపడ్డాను. నేనేం తలంచానంటే, ఏముందులే ఎంఏ చేయడం పెద్ద గొప్ప సంగతి ఏంటి, కరస్పాండెన్స్ చేద్దాము, ఈలోగా టైపు స్టెనో ఇవన్నీ కూడా నేర్చుకుందామని చెప్పేసి వాటిని టైప్ నేర్చుకున్నాను. స్టెనో క్లాసెస్కి వెళ్తా ఉన్నాను. ఈలోగా నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఏం చేసిందంటే, మన క్రిస్టియన్ బిలీవరే, ఇమాన్యుయల్ ఇట్లా నువ్వు పీజీ చేస్తానన్నావు కదా, ఇదిగో అడ్వర్టైజ్మెంట్ పడింది, భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరస్పాండెన్స్ కోర్సెస్ అఫిలియేటెడ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ వైజాగ్. సో సంతోషంగా నేను దానికి అప్లై చేసి 2000 ఫీజు పంపించి నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ పంపించాను. నాకు ఇంకా తర్వాత ఏమి ఇంటిమేషన్ రావట్లేదు. నేను ఎన్ని ఉత్తరాలు వేసినా జవాబు రావట్లేదు. నెల అయిపోయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. చివరికి అక్కడున్నటువంటి డేవిడ్ మార్టిన్ గారికి నేను ఫోన్ చేసి, అన్న నా పరిస్థితి ఇది, కనీసం నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయినా దొరికితే చూడనంటే, పాపం ఆయన ఒక హాఫ్ డే దాని కొరకే కేటాయించి వెతికితే చిన్న గల్లీలో ఒక సందులో భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరస్పాండెన్స్ కోర్సెస్ అని పెట్టుకొని బోగస్ కాలేజ్, మొత్తానికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేశాడు. పోనీలే అది పోతే పోయిందని సర్టిఫికెట్స్ తీసుకుని నేనేమనుకున్నా అంటే, ఎంఏ చేయడం దేవుని చిత్తం కాదు, బీఎడ్ చేస్తాను అనుకున్నాను. ఆయన చిత్తం ఏంటి చెప్పండి.
ఆయన సేవ చేయడం ఆయన చిత్తం, కానీ నేనేమనుకుంటే ఎంఏ చేయడం దేవుని చిత్తం కాదు, బీఎడ్ చేస్తాను. బీఎడ్ ఎంట్రన్స్ రాశాను. తరులపాడు క్రిస్టియన్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది. వెళ్ళి జాయిన్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాను. లైఫ్లో నేను సెటిల్ అయిపోతున్నాను, ఒక లైన్లో పడ్డాను అనుకుంటున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా క్లాసెస్ స్టార్ట్ కాలేదు, ఒక 15 days టైం ఉంటుంది, అడ్మిషన్స్ జరుగుతున్నాయి, మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళి రావాలంటే వెళ్ళొచ్చు అని అంటే ఇంటికి వచ్చాను. సర్వసాధారణంగా వార్తలు నేను వినను. నా చేతిలో ట్రాన్సిస్టర్ ఉంది, ఊరికే ట్యూన్ చేస్తూ ఉంటే ప్రాంతీయ వార్తలు చదువుతున్నదని మొదలెట్టింది ఆమె. సరే ఏమో చదువుతుంది కదా విందామని వింటూ ఉంటే 4 వార్తల తర్వాత 5వ వార్త ఏంటంటే తర్లుపాడు క్రిస్టియన్ కాలేజ్ రికగ్నిషన్ క్యాన్సిల్ అయింది, ఎవరు అందులో జాయిన్ కాకూడదు అని. నా గుండెలో బాంబు పడింది. వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటారంటే మేము గవర్నమెంట్తో ఫైట్ చేస్తున్నాం, ఎట్లా వాళ్ళు రికగ్నిషన్ ఇవ్వరు, ఖచ్చితంగా వాళ్ళు రికగ్నిషన్ ఇస్తారు మాకు, మీరు ఉండండి అంటారు వాళ్ళు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఆ సంవత్సరము వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషనే ఇవ్వలేదు. నాకేం జ్ఞాపకం వచ్చిందంటే యోనా ఓడలోనికి పోతే ఓడలో వాళ్ళందరికీ నష్టం కలిగినట్టు, అలాగా నాకు జ్ఞాపకం వచ్చింది. నేనేమనుకున్నానంటే ఒకవైపు దేవుని మీద నాకు చాలా కోపం వస్తుంది, ఎందుకు ఈయన ఇట్లా చేయాలో నాకు అన్యాయం, నువ్వు ఇట్లా అడ్డుపడ్డావంటే నేను అనుకో మాకు నేను నీ సేవకు వస్తానని చిన్న ఉద్యోగమైనా చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తాను నీకు అని ఒకలాంటి మొండి పోరాటం దేవునితో. మేము 10th క్లాస్ పాస్ అయినప్పుడు అప్పుడే ఐటీఐలు వచ్చినాయి. మా క్లాస్మేట్స్ అంతా ఐటీఐలకి పోతాం, నాకు తెలియదు అసలు ఐటీఐ అంటే ఏంటో కూడా. ఒరే మనం చదువుతుంటేనే ఉద్యోగాలు వస్తాయంటారా అని వాళ్ళు చెప్తా ఉంటే నేను కూడా ఆశగా మా నాన్న దగ్గర పోయి నాన్న నేను ఐటీఐకి పోతానంటే మా నాన్న మండిపడ్డాడు. ఒరే చదువు రాని వాళ్ళు పోతారా ఐటీఐకి, దానికి పోతానంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అంటే సరే అప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా, డిగ్రీ అయిన తర్వాత ఐటీఐ అన్నా చేసి ఉద్యోగం సంపాదించి ఆయనకు చూపించాలి ఎవరికి. సో మా నాన్నని అడిగితే ఒప్పుకోడు. మా నాన్నకు తెలియకుండా నేను వెళ్ళి ఒక ఐటీఐలో అప్లై చేశాను. నేను క్రికెట్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్ని. ఆర్సీఎం చర్చ్ గ్రౌండ్లో మేము ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆర్సీఎం చర్చ్ ఫాదరు నాకు చాలా క్లోజ్ అయ్యాడు, నా ఆట అంటే ఇష్టపడేవాడు. నేను ఆడిన తర్వాత కాసేపు కూర్చోబెట్టుకొని ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఆయన దగ్గర ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోవాలి, అట్లా మాట్లాడించి పంపించేవాడు. ఒకరోజు ఇట్లాగనే ప్రాక్టీస్ అయిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే నా విషయాలన్నీ అడిగాడు. అడిగిన తర్వాత నేను చెప్పాను, సార్ ఇట్లా ఇది పరిస్థితి, ఎంసీబీటీలో అప్లై చేశాను సార్ అన్నాను. ఎంసీబీటీలో అప్లై చేసావా అన్నాడు ఆయన. అంటే దానికేంటి సార్ అంత ఆశ్చర్యపోతారంటే అది కాదురా నేను ఎంసీబీటీ బోర్డు మెంబర్ని అన్నాడు. ఎంసీబీటీ బోర్డు మెంబర్ ఆయన అయితే మనకు సీటు గ్యారంటీ. సార్ మీరు ఎంసీబీటీ బోర్డు మెంబరా, మరి ఇట్లా నేను అప్లై చేశానంటే దాని ఏముందిరా, ఇచ్చేది నేనే కదా, తప్పకుండా వస్తుంది పో నీకు సీట్ అన్నాడు. ఇంకా చూడండి నాకు చాలా హ్యాపీ. ఆయన చెప్పినట్టే నేను అప్లై చేసిన 2 ట్రేడ్స్లో సెలెక్ట్ అయ్యాను, ఇంటిమేషన్ వచ్చింది. నేను ఈ ఉదయకాలం 8:30 గంటలకు కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ కావాలి. నాకు ఇంటిమేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది. ఈ ఉదయకాలము 8:30 గంటలకు కాలేజీలో నేను ఫీజు కట్టి జాయిన్ కావాలి, సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది నాకు ఇంటిమేషన్. పైగా 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, నా చేతిలో డబ్బులు లేవు. మనకు బోర్డు మెంబర్ ఉన్నాడు కదా కనుక ఏం పర్వాలేదు అనుకొని ఫ్రెండ్స్ దగ్గరికి పోయి మా నాన్నగారికి చెప్తే డబ్బులు ఇవ్వడు, ఐటీఐ అంటే డబ్బులు ఇవ్వడు. అందుకు ఫ్రెండ్స్ దగ్గరికి పోయి డబ్బులు మేనేజ్ చేసుకొని బస్సు ఎక్కేసి చెప్ప పెట్టకుండా నా సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళిపోయాను. నేను కాలేజీలో ఎంటర్ అవుతున్నాను, 4:30 అవుతుంది, వాళ్ళు షట్టర్స్ వేస్తున్నారు. బయట వాచ్మెన్ ఉంటే పరిగెట్టుకొని పోయి వాడికి చెప్పాను, అయ్యా ఇట్లా పలానా సార్ ఆ సార్ రమ్మంటే ఎవడు సార్ నువ్వు ఆపేది అని మళ్ళీ షట్టర్స్ లేపి లోపలికి పంపించాను. లోపలికి పంపించిన తర్వాత అప్పుడే వాళ్ళంతా బోర్డు మెంబర్స్ అంతా అలా కూర్చొని ఉన్నారు, అడ్మిషన్స్ అయిపోయినాయి, అలా కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. నేను ఎంటర్ అయ్యాను. నాకు ప్రామిస్ చేసిన ఆయన ఏమన్నాడు తెలుసా, ఇమానుయల్ ఇప్పుడు వచ్చావా నువ్వు అని గద్దించినాడు మాట్లాడి. ఏమన్నాడు తెలుసా ఆయన,
నువ్వు వస్తావు 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 అని చూసి 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 ఆపి పెట్టి జస్ట్ 5 minutes బిఫోర్ ఇంకా నువ్వు రావు అని తీర్మానం చేసుకొని వేరే వాడికి ఇచ్చేసి అడ్మిషన్స్ క్లోజ్ చేశాము, అయిపోయింది, ఇంకేం లేవన్నాడు. నేను అనుకున్నాను నువ్వేం చేస్తావులే, బోర్డు మెంబర్ అయినా, ఒక ఆయన ఉన్నాడు అడ్డుపడే ఆయన నాకు అని చెప్పేసి చాలా నిరాశగా వచ్చేసాను. ఏం చేయాలో తోచేది కాదు. ఎటు ముందుకు వెళదామన్నా ఆయన అడ్డుపడేవాడు. వచ్చినట్టు ఉండేది, ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, అలా జరగదు. వెళ్ళిన చోట సక్సెస్ అయినట్టుగానే ఉంటుంది, తీరా చేతికి అందుతుంది అని అంటే అక్కడ అడ్డుపడేవాడు. జ్ఞాపకం వచ్చేది, కుడికి కానీ ఎడం కానీ తొలగవద్దు, ఇదే త్రోవ అని చెప్పాడు కదా అన్న జ్ఞాపకం. అయినా ఒకలాంటి రోషం, మొండి పట్టుదల, నేను మాత్రం నా కాళ్ళ మీద నిలబడి చూపిస్తాను నీకు అన్నది. ఆయనతో పోరాడుతూ ఉన్నాను. ఒక దినం నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, ఇమాన్యుయల్ కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఏం రా అంటే, నీకు ఉద్యోగం వచ్చింది రా అన్నాడు. ఊరి నా చదివే సరిగా కొనసాగడం లేదంటే ఉద్యోగం ఎక్కడి నుంచి రా అంటే, లేదు లేరా వాడు మెడికల్ రెప్గా పనిచేస్తున్నాడు, నా బయోడేటా ఎప్పుడో ఇచ్చాను వాడికి, నాకు తెలియకుండా ఒక కంపెనీకి అప్లై చేశాడు, వాళ్ళు అన్నారంట ఫార్మాలిటీగా ఆయనను వచ్చి కలవమనండి ఉద్యోగం ఇస్తా ఉన్నారంట. కనుక నువ్వేం లేదురా, నువ్వు ఊరికే ఫార్మాలిటీగా పోయి కలువు, నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను. నా ఉద్దేశం అంతా ఏంటి అని అంటే, చిన్నదా పెద్దదా చేయదగిందా కాదా ఇది కాదు నా ఉద్దేశం, ఆయనకు చూపించాలా నా కాళ్ళ మీద నిలబడి. కాబట్టి నేను విజయవాడలో అది ఇంటర్వ్యూ అశోక హోటల్లో జరుగుతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. టిప్ టాప్గా వెళ్ళిపోయాను ఇంటర్వ్యూకి. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాము. వాళ్ళు అన్నారు హాల్లో వెయిట్ చేయండి పిలుస్తామన్నారు. ఓపెన్ ఇంటర్వ్యూస్ అవి. నాతో పాటు ఇంకా 3 మాత్రమే వచ్చారు, ఎక్కువ మంది రాలేదు. కేవలం వాళ్ళు 3, తర్వాత నేను, 4 ఇంటర్వ్యూకి. నాకేమనిపిస్తుందంటే ఆ 3 కూడా ఫ్రెండ్సే, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు, ఫ్రీగా మాట్లాడుకుంటున్నా, నేను ఒక్కడనే పరాయవాడిని. సరే వాళ్ళు 3 మాట్లాడుకుంటే మనకెందుకు లేని నేను దూరంగా కూర్చున్నాను. కానీ వాళ్ళ సంభాషణ నాకు వినపడతాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఒరే ఒకడు అన్నాడు ఇంటర్వ్యూలో అంతా ఇంగ్లీష్లోనే అడుగుతారంట కదరా అన్నాడు. అంటే రెండో వాడేమన్నా అంటే, మరి తెలుగులో అడుగుతారా అన్నాడు. అంటే ఎట్లరా మరి, వాడు ఇంగ్లీష్లో అడిగితే నేను ఎట్లా చెప్పాలి, అయినా ఏమైనా కానీరా వాడు ఏమన్నా అడగని నేను తెలుగులో చెప్తాను వీడు. అంటే నేను అనుకున్నాను అమ్మ వీడు ఒకడు క్యాన్సిల్ అయిపోయినట్టే, ఇంకా మనకు పోటీ ఆ ఇద్దరే ఉన్నారు అని. రెండో వాడు ఏమన్నాడు, నా సంగతి కూడా అంతే కదరా, నేను కూడా తెలుగులో చెప్పాల్సిందే కదా అన్నాడు. అంటే ఇద్దరు క్యాన్సిల్ అయిపోయారు, ఇంకొక్కడే ఉన్నాడు అనుకున్నా పోటీకి. వాడేమన్నాడు తెలుసా, ఒరే ఈ మెడికల్ రెప్ అంటే డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలంటే కదరా, నేను ఇంకా 2nd year చదువుతున్నాను, ఇస్తారా అన్నాడు. ఇంకా నాకు నిశ్చయం అయిపోయింది, ఈ పోస్ట్ మందే, వీళ్ళు 3 దీనికి పనికిరారు అని. అట్లాగనే వాళ్ళనే ముందు పిలిచారు ఇంటర్వ్యూకి. ముందు పిలిస్తే చెమటలతో బయటకు వచ్చారు. బయటకు వచ్చేటప్పుడు మాకు రాదు పోతున్నామంటే నాకు లోపల చాలా హ్యాపీగా ఉంది. బయటికి చెమటలతో రావడం వెళ్ళిపోవటం, చెమటలతో రావడం వెళ్ళిపోవటం. లాస్ట్ ఛాన్స్ నాది. నన్ను పిలిచారు, అడుగుతూ ఉన్నారు, జవాబులు చెప్తాను, లోపల నాకు రిజిస్ట్రేషన్ అవుతుంది, నేను ఖచ్చితంగా జవాబులు చెప్తున్నాను, తప్పకుండా నాకు ఇస్తారు అన్నటువంటి ఆలోచన వస్తుంది. సడన్గా నన్ను ఇంటర్వ్యూ చేసినవాడు ముస్లిం. అంత ఇంటర్వ్యూ అయిన తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగాడు, మీ నాన్నగారు ఏం చేస్తారన్నాడు. ఇదెందుకు అడిగాడని లోపల బాధగానే ఉంది, అయినా చెప్పాలి. మా నాన్నగారు వాళ్ళకి గాడ్ సర్వెంట్ అంటే అర్థం కాదు, పాస్టర్ అంటే అర్థమవుతుందని మా నాన్నగారు పాస్టర్ గారండి. ఓ అలాగే, మీ అమ్మ ఏం చేస్తారన్నాడు. మా అమ్మగారు అదేనండి. మీరు ఎంతమంది? మేము 6. పెద్దోళ్ళు ఎవరు? మా అక్క అంటే నాకు చెప్పడానికి ఇష్టం లేదు. మీ అక్క ఏం చేస్తారంటే చెప్పడానికి ఇష్టం లేక ఆమెకి పెళ్ళి అయిపోయిందండి అన్నాను. అంటే వాడు ఊరుకోకుండా వాడే అన్నాడండి, మీ బావగారు ఏం చేస్తాడన్నాడు. అంటే మా బావగారు కూడా పాస్టర్ గారేనండి. ఓ మీ అక్క ఏం చేస్తారండి? మా అక్కగారు కూడా అదే. నెక్స్ట్ ఇంకొక అక్క అండి, ఆమె ఏం చేస్తుందండి? ఆమె పాస్టర్ అమ్మేనండి. సరే ఇంకొక ఆయన పాస్టర్ గారేనండి. తర్వాత ఇంకొక అక్క ఉంది, ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు. తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు. నన్ను ఇంటర్వ్యూ చేసిన వాడు ముస్లిం అండి. నేనేమి యాడ్ చేసి కానీ కల్పించి చెప్పడం లేదు, లిటరల్గా వాడన్న మాటలు చెప్తున్నాను. ఫస్ట్ వాడన్న మాట ఏంటంటే, ఇమాన్యుయల్ నీ ఫ్యామిలీ గురించి విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే, యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ బ్లెస్సెడ్ ఫ్యామిలీ అన్నాడు. నాకు అర్థమైపోతా ఉంది, ఇదేదో జరిగేటట్టు ఉంది ఇక్కడ.
యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ బ్లెస్సెడ్ ఫ్యామిలీ అన్నాడు. రెండోది వాడేమన్నాడు తెలుసా, అది కాదయ్యా వాళ్ళంతా హై ప్రొఫెషన్ ఎంచుకుంటే నువ్వేమయ్యా దీనికి వచ్చావు అన్నాడు. నాకు అర్థమైపోయింది, ఆయన ఇక్కడికి కూడా వచ్చాడు, ఇది జరిగే పని కాదు ఇది. అంతటితో ఊరుకోకుండా వాడు మూడో మాట అనేసాడు. ఏమన్నాడు తెలుసా, దేవుని సేవ అంటే ఏమనుకున్నావు, తక్కువ అనుకున్నావా అన్నాడు. నా ఫీజులన్నీ పోయినాయి. వెంటనే అబ్రప్ట్గా నా ఫైల్ మూసేసి నేను లేచి బయటకు వచ్చేస్తాను. వాడికి అర్థం కావటం లేదు. ఇమానుయేల్ ఇంటర్వ్యూ అయిపోలేదు, ఎందుకు వెళ్తున్నావు ఆడంటాడు. నేనంటాను సార్ నేను పోతాను సార్ అని. బలవంతంగా కూర్చోబెట్టాడు. ఏమి ఇమానుయేల్ ఉండయా, ఇంటర్వ్యూ అయిపోలేదు ఎందుకు వెళ్ళిపోతామంటే, లేదు సార్ నేను పోతాను లేండి అని నేను బలవంతంగా కూర్చోబెట్టాడు. ఏం చెప్పాడంటే, ఇమానుయేల్ నీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అబద్ధం చెప్పాలనిపించడం లేదు. నీకంటే ముందు వచ్చారు ముగ్గురు, వాళ్ళకి నేనేం చెప్పానంటే 10 daysలో లెటర్ వస్తుంది, లెటర్ వస్తే మీరు సెలెక్ట్ అయినట్టు అని చెప్పి పంపించాను. లెటర్ 10 days కాదు 10 years అయినా వాళ్ళకి లెటర్ పోదు. నిన్ను కూడా అట్లాగా సాటిస్ఫై చేసి పంపొచ్చు. నాకెందుకో నీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అబద్ధం ఆడాలనిపించడం లేదు. ఒక్కటి నీ విషయంలో జరిగినటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే, నువ్వు BA స్టూడెంట్వి, BSc స్టూడెంట్ అయితే తప్పకుండా తీసుకునేవాళ్ళను, నువ్వు BA స్టూడెంట్ కాబట్టి తీసుకోవట్లేదు. అయితే నేను చెప్పే మాట విను, BA స్టూడెంట్ని కూడా తీసుకునేటువంటి అదర్ కంపెనీస్ ఉన్నారు, వాళ్ళు నాకు బాగా పరిచయస్తులు. నీవిప్పుడు ఓకే అంటే వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడి నేను ఏర్పాట్లు చేస్తానన్నాడు. నా ఉద్దేశం, నాకు అప్పటికే మనసు కలవరం అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే అక్కడికి కూడా రాడా ఆయన. కనుక నేను చెప్పాను, సార్ మీ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చాను, మీరు ఇస్తే ఇవ్వండి లేదంటే నేను వెళ్ళిపోతున్నాను. నేను అంత ర్యాష్గా మాట్లాడుతున్నాను, వాడికేం అర్థం కావడం, వీడికేం సాయం చేద్దామంటే వీడు ఇట్లా మాట్లాడతాడని. సరే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి దేవునితో పోట్లాడినట్టుగా ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను, ఎందుకు అసలు నా మార్గాలకి ఇట్లా అడ్డం వస్తూ ఉన్నా, అసలు నేను దేవుని సేవ చేయడం నిజంగా నీ చిత్తమేనా? అయితే ఈ దినం చాలా తేటగా మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలంటే నా డైలీ పోర్షన్లో ఈ 2 మాటలు ఖచ్చితంగా ఉండాలి. ఏమని, నీవు నా సేవకుడవు అని ఉండాలి. నా ఉద్దేశం అంతా ఏంటంటే అట్లా ఉండవని, నీవు నా సేవకుడవు అని ఉండాలి. రెండోది ఏమని ఉండాలంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని ఉండాలి. ఒకే అధ్యాయంలో ఈ 2 ఉంటాయండి. నా ఉద్దేశం అంతా ఏంటంటే, అట్లా ఆయనని ఇరుకును పెడితే ఆ అధ్యాయంలో కానీ అది లేకపోతే, లేదు కాబట్టి నా మార్గాలకు నువ్వు మళ్ళీ ఎప్పుడు జీవితంలో అడ్డం రాకూడదు. ఒకవేళ నువ్వు నిజంగా అధ్యాయంలో 2 ఉన్నాయనుకో, ఈ దినమే సరెండర్ అవుతాను నా జీవితాన్ని అని చాలా రోషంగా ప్రార్థన చేసి హగ్గయి 2వ అధ్యాయం చదవడం ప్రారంభించాను. అది నా డైలీ పోర్షన్. ఆ దినం చదువుతున్నాను, ఎక్కడా లేదు, సంతోషమైపోతుంది, ఆయన మీద గెలిచాను అనుకుంటున్నాను. చివరి వచనానికి వచ్చాను. చివరి వచనంలో, నా సేవకుడవును షయల్తీయేల్ కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నాకు కాళ్ళు చేతులు వణికిపోతా ఉన్నాయి, ఎందుకన్నా ఈ ప్రార్థన చేశానా అని చెప్పేసి. కానీ ఇంకా తప్పలేదు. దేవుని ఆత్మ నాతో సంధిస్తూ వచ్చాడు, ఎంతకాలం నాతో పోరాడతావు ఇట్లా, నీ సొంత మార్గాల్లో పోయి నువ్వు వర్ధిల్లలేవు, నా మాటకు లోబడు, నా చిత్తానికి ఒప్పుకో అని మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ దినం నా జీవితాన్ని ప్రభువుకు సరెండర్ చేశాను. అది 1989వ సంవత్సరం. ఆ సంవత్సరము మా సంఘానికి ఇండివిజువల్ ప్రామిసెస్ నేనే రాస్తూ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనాన్ని రాస్తున్నాను. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న జనములన్నిటికంటే నిన్ను ఎక్కువైన జనముగా ఎంచి తనకు స్వకీయ సాంపాద్యముగా ఏర్పరచుకొనేను అని ఉంటుంది. నాకు ఆ మాట చాలా నచ్చి నేనేం చేశానంటే అక్కడ ఆగిపోయి చిన్న ప్రార్థన చేశాను. ప్రభా, నువ్వు సేవకు పిలిచావు, నేను అనుమానించట్లేదు, కానీ లోపల ఏంటో కొంచెం నాకు శంకించినట్టుగా అనిపిస్తూ ఉంది. నేను ఈ సంవత్సరము అందరూ వాగ్దానాలు తీసుకున్న తర్వాత తీసుకుంటాను. ఇదిగో ఈ ప్రామిస్ మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తాను, ఎందుకంటే రాసేది నేనే కదా. రిపీట్ కాకుండా చూస్తాను, ఒకే ఒక వాగ్దానం రాస్తాను, అందరు తీసుకున్న తర్వాత తీసుకుంటాను. నిజంగా నువ్వు నన్ను సేవకు పిలిచి ఇగో ఈ అధ్యాయం ద్వారా మాట్లాడింది నువ్వే అయితే ఆ వాగ్దానం ఆ సంవత్సరం నాకు ఇవ్వాలి.
ఆ సంవత్సరం అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. లిటరల్గా 5-6 వాగ్దానాలు మాత్రం మిగిలిపోయినాయి. సర్వసాధారణంగా నేను వాయించడం పాడడం జరుగుద్ది కాబట్టి ముందు తీసుకోవటానికి కూడా కుదరదు. అందరు తీసుకున్నారు. ప్రార్థన చేసుకొని ఆఫరింగ్ వేసి వాగ్దానం తీసుకుంటే నమ్మదగిన దేవుడు అదే ప్రామిస్ ఆ సంవత్సరం నాకు ఇచ్చాడు. అట్లాగా దేవుని సేవ విషయంలో ఆయన పిలుపును నా విషయంలో నిశ్చయపరిచాడు. ఆ తర్వాత నాకు చెప్పాను కదా, నేను చాలా రోషం ఎక్కువ, ఎవరితో ఒక మాట పడేవాడిని కాదు. నాకు సేవకు రాకపోవడానికి నాకు ఒక బలహీనత ఏంటంటే, నా అవసరతలు ఎవరు తీరుస్తారు, ఎవరి మీద నేను ఆధారపడాలా అని అనుకునేవాడిని. 1990 సంవత్సరము జనవరి మాసంలో కొత్తగూడెంలో మాకు యూత్ క్యాంప్ జరిగింది. యూత్ క్యాంప్ జరిగినప్పుడు సౌడ్ ఎడ్డీ విలియమ్స్ గారు వచ్చారు మా దగ్గరికి. ఎడ్డీ విలియమ్స్ గారు వచ్చి ఒక మధ్యాహ్నం ఆయన వాక్యం చెప్తూ రిబ్కా జీవితాన్ని గురించి చెప్పాడు. ఆయన ఎలా చెప్పుకుంటూ వచ్చాడంటే, రిబ్కా జీవితాన్ని గురించి, రిబ్కా ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అంటే ఒక పరాయి మనిషితో వెళ్ళిపోతాను అని ఎలా చెప్పగలిగింది అన్నదానికి ఆయన వివరణ ఇట్లిచ్చాడు. లాబాను ఇంటికి ఎలియాజరు వచ్చి, లాబాను, బెతుయేలు, ఎలియాజరు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే రిబ్కా అంట కట్టెన్ వెనకాల ఉండి వింటా ఉందంట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎలియాజరు చెప్పాడు, నా యజమానుడు చాలా ఐశ్వర్యవంతుడు, వెండి బంగారము పశువులు బహు సంపద కలిగినటువంటి వాడు అని అంటే రిబ్కా అనుకుందంట, అమ్మో సౌండ్ పార్టీ అనుకుందంట. ఆ తర్వాత ఎలియాజరు ఏం చెప్పాడంటే, నా యజమానునికి ఒకే ఒక కుమారుడు, నా యజమానునికి కలిగిందంతా ఆ కుమారునికి ఇచ్చేసాడంటే రిబ్కా అనుకుందంట, ఇదిగానే అవకాశం వచ్చిందంటే పోగొట్టుకోకూడదు అనుకుందంట. అట్లా ఎలియాజరు వాళ్ళు మాట్లాడుతున్న సంభాషణని కట్టెన్ వెనకాల ఉండి మైండ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుందండి, ఎప్పుడు అడుగుతారో చూద్దాం చెప్దాం అన్నట్టుగా. అందుకే తర్వాత వాళ్ళు, అమ్మ 10 దినాలు మాతో ఉండాలి, నువ్వేమంటావు ఈ మనుషులతో కూడా పోతావంటే వెళ్ళిపోతానండి. ఆయన అలా చెప్పుకుంటూ వచ్చాడంటే దాన్ని, నా పరలోకపు తండ్రి కూడా చాలా ఐశ్వర్యవంతుడు, భూమి ఆకాశం అందులో ఉన్న సమస్తం ఆయనదే, ఆయనకు కూడా ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారునికి ఆ తండ్రి ఉన్నదంతా ఇచ్చేశాడు, ఈ మనుషులతో వెళ్తావా అని సవాల్ చేశాడు ఆయన. అప్పుడు నాకు అర్థమైంది, ఓ నేను వెంబడించేది ఎవరిని? ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు నేను ఎందుకు అనుమానించాలా? ఇంకా నాలో ఉన్న అనుమానాలు కూడా పూర్తిగా పోయి, ప్రభా ఇంకా నేను నిన్ను వెంబడిస్తాను, ఇంకేమాత్రం వెనక్కి తీయను, ఖచ్చితంగా నా జీవితాన్ని చేతులు పెడుతున్నాను ఈ దినా నుంచి. ఆ సంవత్సరం హెబ్రోన్లో జరిగినటువంటి యూత్ క్యాంప్కి వెళ్ళి పెద్దలతో పంచుకున్నప్పుడు వాళ్ళు మొదట్లో చేర్చుకోలేదు. ఆ తర్వాత మొదట అగస్టిన్ గారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, అసలు ఇక్కడ ఎవరిని మేము పెట్టుకోవట్లేదు, మీరు ఇంటికి వెళ్ళాలి, తర్వాత చూస్తూ ఉన్నాడు. తర్వాత ఫిలిప్ గారు ఉంటే ఫిలిప్ గారితో కూడా వెళ్ళి నేను చెప్పుకున్నాను, పంచుకున్నాను ఈ విషయం. ఫిలిప్ గారు అన్నారు, ఎవరిని మేము పెట్టుకోవట్లేదు అని చెప్పి అన్నారు. ఇంకా నేను వచ్చి ఆఫీస్ దగ్గర అక్కడ కూర్చొని చిన్న ప్రార్థన చేస్తున్నాను. నేనేమైనా ప్రార్థన చేశానంటే, ప్రభా నా మార్గాల్లో పోయినప్పుడు నువ్వు అడ్డం వచ్చినావు, అది మంచిదే, ఇప్పుడు నేను నీ చిత్తానికి లోపరుచుకున్నా కదా నా జీవితాన్ని, ఇప్పుడు ఎందుకు దారి మోస్తున్నావు నువ్వు అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఇంతలో ఫిలిప్ గారు పైకి పోయినవాడు మళ్ళీ ఆయన క్రిందికి దిగొచ్చి ఇమానుయేల్ ఇట్రా అని పిలిచాడు. పిలిచి, సేవకు వస్తానని చెప్పావు కదా, మీ బావగారి దగ్గర కొంతకాలం ఉండు, ఆ తర్వాత మీరు మా బావగారికి చెప్పండి, ఇంకెవరికన్నా చెప్పండి, మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఉంటానండి. అది కూడా చూడండి దేవుని ఏర్పాటు. అప్పుడే మా బావగారు హెబ్రోన్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాడు, లోపలికి వస్తున్నాడు. అదిగో మీ బావగారు వస్తూనే ఉన్నారు, ఆయనకి చెప్తానుండి, ఆయనని పిలిచి ఈయనని మీ దగ్గర పెట్టుకోండి ఒక 15 దినాలు అన్నాడు. అట్లా మా బావగారి దగ్గర ఒక 15 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ హెబ్రోన్ నుంచి ఉత్తరం రాశారు హెబ్రోన్కి రమ్మని. హెబ్రోన్లో సుమారు 10 సంవత్సరాల కాలం పాటు తర్బీదులో ఉండాల్సి వచ్చింది. ఇక హెబ్రోన్ చరిత్ర అంతా చెప్పాలంటే ఈ రాత్రి కూర్చోబెట్టాలి మిమ్మల్ని, అదంతా నేను చెప్పలేను. ప్రభు హెబ్రోన్లో వివిధమైన పరిస్థితుల ద్వారా తీసుకుని వెళ్ళి నలగగొట్టి ఆయన సేవ నిమిత్తమై ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత మొట్టమొదటి పర్యాయం నన్ను బోధన పంపించారు. బోధనకి వెళ్ళిన తర్వాత నా వివాహం కూడా అక్కడే జరిగింది.
దేవుని ఏర్పాటును అనుసరించి నా వివాహ విషయంలో కూడా దేవుడు ఆశ్చర్యకరంగా చేశాడు. నేను చెప్పాను కదా, నేను వెళ్ళేది ఎవరితో? ఐశ్వర్యవంతుడైనటువంటి ప్రభుత్వం నేను వెళ్తాను. నేను చాలా రోషంగా ఉండేవాడిని. నా డబ్బు విషయం కానీ ఎవరి మీద ఆధారపడడానికి ఇష్టపడేవాడిని కాదు. నా వివాహం నిశ్చయమైనప్పుడు నా దగ్గర చెల్లి గవ్వ లేదు. నా దగ్గర నేను వెళ్ళిన అసెంబ్లీ ఎలాంటిదంటే చాలా చిన్న సమాజం. నేను ఫిబ్రవరిలో వెళ్ళాను అక్కడికి, మేలో నా వివాహం అని ప్రకటించారు. వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? మా సంఘస్థులు భయపడుతున్నారు. మా సేవకుడికి పెళ్ళి అంటే ఎట్లా చేయాలో మేమని. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా పాపం డబ్బు లేదు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు నాకు ఒక్క నయా పైసా అయిన అవసరం లేదు. నా పెళ్లి విషయంలో నేను మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాను, అవి మాత్రం చేసి పెట్టండి. సంఘం నుంచి కానీ మీ వ్యక్తిగతంగా కానీ నాకు ఒక్క నయా పైసా అవసరం లేదని వాళ్ళకి చెప్పాను. ప్రభు పాదాలు పట్టుకున్నాను. ప్రభా, పిలిచినవాడు నువ్వు నా అవసరతలు తీర్చాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. నా పెళ్ళి ఘనంగా జరగాలి, నీకే అప్పగిస్తున్నాను. ఆశ్చర్యకరుడు అండి దేవుడు. అద్భుతమైన విధానంలో దేవుడు నా అవసరతలు తీరుస్తూ వచ్చాడు. వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించాను, అనేకులు పంచాను. దాదాపుగా 3000 కార్డ్స్ పంచాను. నా పెళ్ళి అసలు వాస్తవానికి హైదరాబాద్లో హెబ్రోన్లో జరగాల్సింది, నేను బోధనలో చేసుకోవాల్సి వచ్చింది. చాలామంది అభ్యంతరపడ్డారు, ఎందుకు అక్కడ పోయి చేసుకున్నా ఇక్కడికి వస్తే వచ్చేవాళ్ళం కదా అని. అది దేవుని ఏర్పాటు, అంతే. రమ్మని చెప్పి ఆహ్వానించాను. వివాహం ఘనంగా జరిపించబడింది. హైదరాబాద్ నుంచి 3 బస్సులు వచ్చినాయి, 2 వ్యాన్లు వచ్చినాయి. వివాహం ఘనంగా జరిపించబడింది. ప్రతి అవసరత దేవుడు తీర్చాడు. నా బిల్స్ అన్నీ కూడా నేను పే చేసిన తర్వాత, నా వివాహం అయిన తర్వాత ఇంకా 60,000 నా చేతిలో మిగిలిపోయేటట్టు చేశాడు దేవుడు. ₹1 లేదు నాకు నా చేతిలో నా వివాహం జరిగేటప్పుడు. ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు నా ప్రతి అవసరత ఆయన తీర్చాడు. సిగ్గుపడకుండా చేశాడు. మామూలుగా చేయలేదు, ఘనంగానే వివాహం అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ రీతిగా ప్రభు నా విషయంలో ఆయన రుజువుపరుచుకుంటూ వచ్చాడు. బోధనలో మేము ఉన్నప్పుడు అక్కడ సమాజం పెద్దగా ఏమీ లేదు, చిన్న సంఘం. బాత్రూమ్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, లోపలికి వెళ్ళేదానికి దారి ఉండేది కాదు. ఇవన్నీ వరిమళ్ళు. వర్షం పడితే మోకాళ్ళ లోతు కాలు దిగిపోయేది. చిన్నగా దారి వేసుకున్నాము. అక్కడ ఆత్మలు సంపాదించడం చాలా కష్టం. తెలంగాణ ప్రాంతం, అది కూడా మహారాష్ట్ర బార్డర్స్. ఈ శివసేన, బజరంగ్ దళ్ వాళ్ళ ప్రభావం ఎక్కువ. బహిరంగ స్వార్థ పోవటానికి వీలు లేదు. మేము వెళితే మా బైబిళ్ళు అన్నీ కాల్ చేసి భయంకరంగా కొట్టడం, తిట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కేవలం డోర్ టు డోర్ మినిస్ట్రీ మాత్రమే చేసుకోవాలి. పర్సనల్గా వెళ్ళి చెప్తా ఉంటే చాలామంది ఆకర్షించబడి దేవుని ఇంటికి వచ్చేవాళ్ళు. మాకు చిన్న మందిరం ఉండేది, చిన్న షెడ్ ఉండేది. అందులో వచ్చి ఆ మందిరం నిండిపోయారు కొంతకాలానికి. ఆ తర్వాత మాకు స్థలం లేదు. మేము వెళ్ళి ఎంతోమంది యవనస్తులతో పర్సనల్గా మాట్లాడి, అయ్యా మందిరం ఉంది, రండి, దేవుని వాక్యం వినటానికి రండి అంటే, పాపం ఆశతో వాళ్ళు ఆదివారం వస్తే వాళ్ళు కూర్చోబెట్టడానికి స్థలం ఉండేది కాదు. ఆ స్థలం లేదని చెప్పి వచ్చిన యవనస్తులు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. చాలా బాధేసింది మాకు. ప్రభు, అసలు ఆత్మలు రావడమే కష్టం అంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే ఎట్లా? వాళ్ళకు కనీసం కూర్చోబెట్టే ఫెసిలిటీ కూడా మాకు లేకపోతే ఎలాగా? కాబట్టి మాకు పెద్ద మందిరం ఇవ్వు, మాకు పెద్ద స్థలం ఇవ్వు అని ప్రార్థన చేస్తూ వచ్చినారు. 2002వ సంవత్సరం దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. జకర్యా 8:15, ఈ కాలమున యూదా వారికిని యెరూషలేము వారికిని మేలు చేయను ఉద్దేశించున్నాను గనక భయపడకుడి అని. మేలు చేసేటప్పుడు ఎందుకు భయపడాలా అని నేను అధ్యాయాన్ని చదువుతూ వస్తే 9వ వచనంలోకి వచ్చేసరికి ఏముందంటే, మందిరము పునాది వేసిన నాడు ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకోండి అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నాకు ఇండైరెక్ట్గా ఏం అర్థమైందంటే, మందిరానికి పునాది వేసి స్టార్ట్ చేయని. అంతకు మునిపే స్థలం కొన్నాము, స్థలం రెడీగా ఉంది. కానీ మా దగ్గర డబ్బు ఎంత ఉందో తెలుసండి, 30,000 ఉంది. మందిరం కట్టాల. నా ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ ఆ కంప్లైంట్ రాకూడదు. ఏ కంప్లైంట్? స్థలం లేదనే కంప్లైంట్ రాకూడదు. అందుకొరకు నేనేం చేశానంటే, ఎంతకు ప్లాన్ చేయించానంటే, 36 ఫీట్ల వెడల్పు, 60 ఫీట్ల పొడుగు, RCC స్లాబ్ వేయాలి. మన ఇంజనీర్ దగ్గరికి పోయి ప్లాన్ అంతా తెచ్చుకున్నాను. ప్లాన్ అంతా గీయించుకొని తీసుకొచ్చాను. ఆ దినాల్లో
అంత బిల్డింగ్ వేయాలంటే కనీసం 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉండాలి. మా దగ్గర ఎంత ఉంది? 30,000 రూపాయలు ఉంది. సరే, ప్రభు చెప్పాడు కదా, పని స్టార్ట్ చేయమన్నాడు కదా, కాబట్టి వెంటనే పునాది రాయి వేయడానికి 3 రోజులు మీటింగ్స్ పెట్టి అందరికి ఇన్విటేషన్ ఇచ్చి 3 రోజుల మీటింగ్స్కి భోజనాలు ఏర్పాట్లు చేస్తే 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 20,000 రూపాయలు మిగిలింది. 20,000తో ఇప్పుడు పని చేయాలి. సరే, ఒక మేషన్ పిలిచారు. మేషన్ పిలిచి, వరే ఇట్లా మందిరం కట్టాలరా బాబు, ఇదిగో ఇది మా ప్లాన్ అంటే, సార్ వాడు చూసి అదిరిపోయాడు, సార్ ఏం చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారే అని. ఏమన్నాడంటే, పోతా సార్ ఒక 20,000 అడ్వాన్స్ ఇవ్వడు సార్ అన్నాడు. మా దగ్గర ఉండేది 20,000, వాడికి 20,000 అడ్వాన్స్ ఇస్తే ఎట్లాగా మళ్ళీ ముందుకు సాగాల? మళ్ళీ పోయి మోకాళ్ళ మీద పడ్డా, ప్రభా భయపడవద్దు, చేయమన్నావు కదా, ఏం చేయాలా? అప్పుడు ప్రభు నాకు తలంపించాడు. నేను హెబ్రోన్లో మెయిన్ ఆఫీస్లో ఉండేవాడిని. మా దగ్గర హెబ్రోన్లో ఏదైనా సివిల్ వర్క్స్ జరిగిస్తే విశ్వాసులైనటువంటి మేసన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ చేత మేము పనులు చేయించేవాళ్ళం. ప్రభు నాకు జ్ఞాపం చేసి, వాళ్ళు విశ్వాసులు ఉన్నారు కదా మేసన్స్, నువ్వు వెళ్ళి డైలీ వేజెస్ కింద ఎందుకు మాట్లాడుకోకూడదు వాళ్ళని. సో వెంటనే నేను హైదరాబాద్కి వచ్చాను. ఒక మేసన్ని పిలిచాను. అయ్యా ఇట్లా మందిరం కట్టాలనుకుంటున్నాను, మరి నువ్వు వస్తావా? మందిరం కట్టేదానికంటే ఎందుకు రానన్నా, తప్పకుండా వస్తాను. నీకేమి ఇవ్వాలి చెప్పు, మేము గుత్తాకి ఇవ్వలేము, డైలీ వేజెస్ కింద నువ్వు రావాలి పని చేయాలంటే. తప్పకుండా వస్తానన్నా, 150 రూపీస్ ఇవ్వండి చాలు నాకు అన్నాడు. సంతోషంగా ఆ వ్యక్తిని పట్టుకొచ్చాను. ఆయన మేసను, మేమంతా లేబర్. చిన్నగా వస్తువులు కొనుక్కోవాలా, పని స్టార్ట్ చేయాలి. అట్లా మందిరము పని ప్రారంభమైంది. 2 సంవత్సరాల్లో దేవుడు మా మందిరం పూర్తిగా ముగించేటట్టు చేశాడు. దేవుడు ఆ మందిరం కట్టబడే సమయంలో 2 వాగ్దానాలు నాకు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే, నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నింపుతాను. చూడండి, పిల్లలకి మనం అన్నం పెడతా ఉంటాం, నోరు తెరవరు కదా, ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఇది అనేసరికి కొంచెం ఏదో అట్ట తెరవగానే ఏం చేస్తాం, నోట్లో దూర్చేస్తాం కదా. పిల్లోళ్ళు ఆనిగానే తెరిస్తే ఎంత సంతోషం మనకు, నోటి నిండా పెడతా కదా. దేవుడు అదే నాకు జ్ఞాపకం చేశాడు, నీ నోరు ఎంత తెరిస్తే అంత పెడతా, నీ నోరు బాగా తెరువు, దాన్ని నింపుతాను. రెండవది, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ఎవరికి చెప్పొద్దు, ఎవరితో చెప్పుకోవద్దు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం. అందుకే మా వాళ్ళకి నేనేం చెప్పానంటే, కనీసం ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఎవరికి మనం పంపొద్దు మందిరం కడుతున్నామని. ఎందుకంటే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా కొన్నిసార్లు ఇండైరెక్ట్ బెగ్గింగే అవుతుంది. మందిరం కట్టుకుంటున్నామంటే ప్రార్థన చేయండి, అవసరమైతే కొంచెం సాయం కూడా చేయండి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పానంటే, ప్రార్థనకు కూడా మనం ఎవరికి పంపవద్దు. చైన్ ప్రేయర్ పెట్టేసాం, ఉదయం 5 నుంచి సాయంకాలం 5 గంటల వరకు. రోజు రాండి, ప్రార్థన చేయండి. మాది అంతా రాసుకున్నాను, ప్రభా మాకు 8 లారీలు కంకర కావాలి, ఇంత స్టీల్ కావాలి, ఇంత సిమెంట్ కావాలి, ఇది కావాలి అని ఎంత లిస్ట్ రాసుకొని వచ్చేది, ప్రార్థన చేసేది, పోతూ ఉండేది, ప్రార్థన చేసేది, పోతాం. ఇదే పని. ఆశ్చర్యకరమైన విధానాల్లో దేవుడు మా అవసరాలు తీర్చాడు. స్లాబ్ వరకు వచ్చింది, స్లాబ్కు చెక్క కొట్టాలా. ఇప్పుడు అసలైన పరీక్ష మొదలైంది మాకు. ఇంతవరకు 1000 రూపాయలు ఉన్నా, 2000 ఉన్నా, 10,000 ఉన్నా పని చేసేవాళ్ళం. ఇప్పుడు స్లాబ్ వేయాలంటే ఒకేసారి స్టీల్ కొనాలి, కంకర కొనాలి, సెంటరింగ్ వర్క్కి ఇవ్వాలి, మేసన్స్కి ఇవ్వాలి, లిఫ్ట్ మిషన్కి ఇవ్వాలి. అన్ని లెక్కలు చూసుకుంటే 3.5 లక్షలు చేతిలో ఉండాలి. ఇప్పుడు మాకు 3.5 లక్షలు చేతిలో ఉండాలంటే మా ఆఫరింగ్స్తో 30 సంవత్సరాలు అయితే కానీ రాదు మాకు వచ్చే ఆఫరింగ్స్. ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభాని. మా దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, నిజాం షుగర్స్. ఆ టైంలోనే చంద్రబాబు గారు దాన్ని ప్రైవేటైజ్ చేశాడు. అక్కడున్న వర్కర్స్ అందరికీ విఆర్ఎస్ ఇప్పించాడు. అక్కడ ఒక చీఫ్ కెమిస్ట్ పనిచేసేవాడు, ఆయనకు కూడా విఆర్ఎస్ వచ్చింది. 13 లక్షలు వచ్చినాయి ఆయనకి. నమ్మకంగా దశంభాగం వేశాడు. ఎంత వచ్చిందండి? 13 లక్షలు అంటే దశంభాగం ఎంత? 1,30,000 ఆఫరింగ్ బాక్స్లు పెడతారు. ఇంకొక 2 నర్సులు అక్కడే పనిచేస్తున్నారు అదే ఫ్యాక్టరీలో. వాళ్ళకి సుమారుగా 6 లక్షలు 7 లక్షలు ఒక్కొక్కళ్ళకి వచ్చింది. వాళ్ళు కూడా నమ్మకంగా తీసుకొచ్చేసారు. మా దగ్గర ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండేవాడు, బ్యాంక్ మేనేజర్. ఆయనకు దశంభాగం ఇచ్చే అలవాటు లేదంట. ఆయనే చెప్పాడు ఒకసారి, ఆయన మీటింగ్లో చెప్పాడంట, నేను లేను ఆ వారం, ఆయనకి ప్రార్థన కూడికి ఆయనకి ఇచ్చిపోతే ఆయన చెప్పాడంట. నేను వచ్చిన తర్వాత విశ్వాసాలు చెప్పారు,
అన్నకు పాపం దశమ భాగం ఇచ్చి అలవాటు లేదంట. ఇక్కడికి వచ్చినాక దేవుడు మాట్లాడి అది ఇచ్చేది నేర్చుకున్నాడని. అట్లాంటి ఆయన ఒక సాయంకాలం వచ్చాడు, నేను పిల్లర్స్కి క్యూరింగ్ చేస్తూ ఉన్నాను. ఒక సాయంకాలం వచ్చాడు, అన్న దేవుడు ఎందుకో నా మనసు ప్రేరేపిస్తున్నాడు, పో పో అని బలవంత పెడుతున్నాడన్న మందిరానికి అని వచ్చి చూసి, అన్న 1,00,000 ఇస్తానన్న దేవుని మందిరానికి అన్నాను. ఎంతైందండి? ఎంతైంది చెప్పండి? 1,30,000, 60,000, 60,000, ఇంకొక 1,00,000 ఎంతైంది? 3 లక్షలు వచ్చేసింది. ఇక స్టార్ట్ చేసాం. స్టీల్ కొనుక్కురావడం, సిమెంట్ కొనుక్కురావడం అంతా తీసుకొచ్చాం. చెక్క కొట్టియడం ప్రారంభించేసాం. లిఫ్ట్ మిషన్ వాడు వచ్చాడు. అసలు నాకు ఏం ఐడియా లేదు అప్పటికి, అసలు పని చేయించిన అనుభవం కూడా లేదు. లిఫ్ట్ మిషన్ వచ్చాడు. సార్ నేను పెడతాను సార్ మీ దానికి లిఫ్ట్ అన్నాడు. నేను ఊరికే అన్నాను, ఎంతకు చేస్తావురా బాబు అని. ఆడు పోయాడు, చూశాడు. మా పిల్లర్స్ పెద్ద పెద్దవి, ఎందుకంటే మధ్యలో పిల్లర్స్ లేవు. 36 ఫీట్లకు మధ్యలో పిల్లర్ ఉండదు కనుక చాలా బలమైన 25 mm రాడ్ చేయాలి మేము. దాంట్లో చాలా స్ట్రాంగ్గా చేయాలి పని. ఆడు ఆ పిల్లర్స్ చూసి అదిరిపోయినాడు. సార్ మీరు అడుగులు లెక్కంటే మీరు కట్టలేరు, గుత్తా చెప్తానండి అన్నాడు. సరే ఎంత అన్నాను. ఆడేమన్నాడంటే 8,500 రూపాయలు ఇవ్వండి, మా ముఠా వాళ్ళు ఒక 30 మంది వస్తారు, 30 మందికి 3 పూట్ల భోజనం పెట్టాల. మనకి ఏం అసలు రేట్లే తెలియదు కదా. నేను ఎందుకంటే అప్పటికి ఇంకా చాలా టైం ఉంది చెక్క కొట్టడానికి. కాబట్టి నేనేం చేశానంటే వాడిని వదిలించుకోవడానికి, ఎందుకులే అనవసరం అదంతా, 6,000కి చేస్తే చెయ్యి లేకపోతే పో అన్నాను. అంటే వాడేం చేశాడు తెలుసా, కాసేపు అటు ఇటు తిరిగి వచ్చి, సార్ 6,000 అంటే మరీ అన్యాయం అయిపోతుంది సార్. సరే నేను ఇంకో మాట చెప్తున్నా, దేవుని మందిరం అంటున్నారు కదా మీరు, 6,500 ఇవ్వండి సార్, మా ముఠా వాళ్ళకి 2 పూట్ల భోజనం పెట్టండి సార్. సరే అని నేను ఇంకేం మాట్లాడకపోతే వాడేమన్నాడు తెలుసా పోయేటప్పుడు, సార్ ఇంతకంటే ఎవడైనా 1 రూపాయి తక్కువ చేస్తే నేను ఫ్రీగా చేస్తాను సార్ మీకు అన్నాడు. నేను వాడిని పట్టుకున్నా, నువ్వు ఈ మాట మీద ఉండు అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ తీసుకొని పెట్టుకున్నా. నెక్స్ట్ డే ఇంకొక పార్టీ వచ్చింది. నెక్స్ట్ డే ఇంకో పార్టీ. ఇప్పుడు మనకు కొంచెం రేట్లు తెలిసిపోతున్నాయి కదా, యావరేజ్ తెలిసిపోతుంది. సార్ నేను వేస్తానంటే ఆల్రెడీ ఇంకా 6,500 చాలా చీపు, దానికంటే తక్కువ అడగడం కూడా భావ్యం కాదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, వీళ్ళతో ఎందుకులే అని వాళ్ళని వదిలించుకోవడానికి నేనేమనంటే 5,000కి చేస్తే చేయండి రా బాబు, లేకపోతే 3 అన్నాడు. వాడు అటు ఇటు తిరిగి వచ్చామన్నాడు తెలుసా, సార్ మరీ అన్యాయం సార్ 5,000 అంటే. 5,500 ఇవ్వండి, మరి మీ ముఠా వాళ్ళకి ఎన్ని పూటల భోజనం పెట్టాలంటే 1 పూట భోజనం పెడితే చాలు సార్. సరే నేను వెంటనే మొదటోడికి ఫోన్ చేశాను. వాడు చెప్పాడుగా 1 రూపాయికి తక్కువ చేస్తే ఫ్రీగా చేస్తానని. సో వాడికి ఫోన్ చేసి, రే బాబు ఇట్లా నువ్వు 1 రూపాయి తక్కువ చేస్తే నువ్వు ఫ్రీగా చేస్తానన్నావు కదా అంటే, సార్ నిజం చెప్పండి, నిజంగా మాట్లాడుతున్నారు మీరు? నిజమే మాట్లాడుతున్నా. పార్టీ ఉందా సార్ అక్కడ అన్నాడు. ఉంది సార్. ఉందయ్యా, నేను వస్తున్నాను సార్, వాళ్ళని అక్కడే ఉండమని చెప్పాడు. వచ్చాడు వాడు నేరుగా నా ముందే వాళ్ళని అడిగాడు, ఎందుకు చేస్తారా మీరు అని. 5,500కి చెప్పామండి, 1 పూట భోజనం. వాడు ఏమన్నాడు తెలుసా, సార్ ఇదంతా అనవసరం కానీ నేను 5,000కి చేస్తాను, మా వాళ్ళకి భోజనమే వద్దు సార్ అన్నాడు. సరే పొమ్మని పంపించేశాను. వాడు నమ్మకంగా వచ్చాడు 5,000కు. ఆ దినాలు అసలు ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలియదు, ఎందుకంటే నిజామాబాద్ నుంచి మిషన్ తీసుకురావాలి, లారీలో మిషన్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకే 2,500 అవుతుంది వాడికి. 30 మందికి ఒక దినం అంతా కూలి ఇవ్వాలి. 100 రూపాయలు కూలి వేసుకుని ఎంత అవుతుంది? 3,000 రూపాయలు అవుతుంది. 2,500 ట్రాన్స్పోర్టేషన్, 3,000 కూలి అంటే 5,500 అక్కడే అయిపోయింది. వాడు పొద్దున్నుంచి మొదలుపెట్టి డీజిల్ వాడే పోసుకోవాలి. ఎంత కాలుతుంది డీజిల్ ఆలోచించండి. ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, అర్థం కాలే. పాపం వాడు వచ్చాడు, మిషన్ బిగిస్తున్నాడు. నేనేం చేశానంటే వాళ్ళకి 3 పూట్ల మంచిగా మటన్ చికెన్తో బిర్యానీ టైప్లో భోజనాలు తయారు చేయించి 3 పూట్ల భోజనం పెట్టాను. సంతోషంగా హ్యాపీగా పనిచేశారు. పనిచేసి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశానంటే 8,000 రూపాయలు వాడి చేతిలో పెట్టాను. వాడు స్టన్ అయ్యాడు. నేను 5,000 ఇస్తాను అనుకున్నాడు, 8,000 రూపాయలు చేతిలో పెట్టేసరికి వాడు స్టన్ అయ్యి, సార్ ఇలాంటి వాళ్ళు నేను ఎప్పుడూ చూడలేదండి. 2 చేతులు దండం పెట్టి వెళ్ళిపోయాడు. 8,000 కూడా మాకు చీపే. కనీసం ఆ బిల్డింగ్కి లిఫ్ట్ మిషన్ వేయాలంటే 10,000 నుంచి 12,000 రూపాయల వరకు ఆ దినాల్లో పడుతుంది.
ఇలాగ చెప్తూ పోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇసుక మా లారీ వాడిని పట్టుకున్నారు. ఇసుక లారీ వాడిని పట్టుకుంటే వాడు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు నా ఇసుక లారీని, వదిలిపెట్టండి అని అంటే, మేము పోయి పోలీసు వాళ్ళని అడిగితే, సార్ మీకు తెలియదా ఇట్లా ఇసుక కొరకు పర్మిషన్ తెచ్చుకోవాలని? మాకు తెలియదు వాస్తవానికి. మేము చెప్పాము, సర్లేయ్యా ఈసారి నుంచి పర్మిషన్ తెచ్చుకుంటాము, వాడిని వదిలిపెట్టండి అని వాడిని వదిలిచ్చాము. ఎంఆర్ఓని కలిస్తే ఎంఆర్ఓ అన్నాడు, మేము ఎంఆర్ఓని కలవడానికి లెటర్ తీసుకుని పోతున్నాము, మా చర్చి ఎల్డర్ ఫ్రెండే ఎంఆర్ఓ, ఈయనకు ఆయన ఎంఆర్ఓగా ఉన్నాడని కూడా తెలియదు అక్కడ. తీరా అక్కడికి పోతే, వరే నువ్వు ఎట్లా వచ్చావరా ఇక్కడికంటే, ఇట్లా పర్మిషన్ కొరకు వచ్చామంటే ఆయన అన్నాడు, 1 లీటర్ ఏంట్రా 2 లీటర్లు తెచ్చుకోండి, సన్న ఇసుకకు 1 లీటరు, లావ్ ఇసుకకి ఇంకొక లీటరు, రెండింటికి సంతకం పెడతారు. అయితే ఆయనకున్న పర్మిషన్ ఏంటంటే ట్రాక్టర్ వారికే పర్మిషన్, లారీ పర్మిషన్ కావాలంటే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోవాలి. సరే కలెక్టర్ దగ్గరికి ఏం పోతాంలే, నువ్వే పర్మిషన్ స్వామి, ఎతను ట్రాక్టర్లో తెచ్చుకుంటామని లెటర్స్ తెచ్చుకున్నాము. ఇప్పుడు ట్రాక్టర్ గురించి ఆలోచించాలా. 4 మాసాల క్రితము ఒక పల్లెటూరు నుంచి మా దగ్గరికి వస్తాడు. ఆయన ట్రాక్టర్ కొనుక్కొని నా చేత ప్రార్థన చేయించుకొని ఆయన ఒక మాట చెప్పి వెళ్ళాడు. అప్పుడు ఏమన్నాడంటే, సార్ మీకు ఎప్పుడైనా మందిరానికి ట్రాక్టర్ అవసరమైతే దయచేసి వాడుకోవచ్చు, మీరు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అది సంగతి మర్చిపోయాను నేను. సడన్గా దేవుడు నాకు అది జ్ఞాపకం చేశాడు. నేను ఆయనకు ఫోన్ చేశాను, అయ్యా ఇట్లా మందిరం పని వచ్చింది, కొంచెం నీ ట్రాక్టర్ కావాలా అని అంటే, సార్ ఒక్క కండిషన్ మీద అయితే ఇస్తానన్నాడు. ఏం కండిషన్ అయ్యా నీది అని అంటే, ఆయన చెప్పాడు, డీజిల్ నేను పోసుకునే పక్షం అయితే మీరు తీసుకెళ్ళండి అన్నాడు. అదంట ఆయన కండిషన్. డీజిల్ మేము పోసుకోకూడదంట, మీరు ఎన్ని రోజులు వాడుకుంటారో వాడుకోండి, డీజిల్ నేను పోస్తాను. ఇక చూడండి, మాకు ఫ్రీగా ట్రాక్టర్ వచ్చింది. ఆ దినాల్లో ఒక లారీ ఇసుక 1500 రూపాయలు. మాకు ట్రాక్టర్కి అక్కడ రాయల్టీ 60 రూపాయలు, ఒక ట్రాక్టర్ని లోడ్ చేసినందుకు 60 రూపాయలు, 120 రూపాయల్లో ఒక ట్రాక్టర్ ఇసుక. 2 ట్రాక్టర్లు అయితే ఒక లారీ. ఒక ట్రాక్టర్కి మాకు వచ్చిన ఖర్చు 120, 2 ట్రాక్టర్లకి 240 రూపాయలు. 1500 రూపాయల ఇసుక ఉన్న చోట 240 రూపాయలకి మాకు ఇసుక వచ్చింది. దేవుని కార్యమా కాదా చెప్పండి. ఇంకా చూడండి, మా మందిరం చుట్టూ నింపేశాం ఇసుక. మందిరం చుట్టూ ఇసుక నింపేసాం. మందిరం కంప్లీట్ అయ్యే వరకు మాకు ఇసుక తక్కువ రాలేదు. ఇలాగ ఆశ్చర్యకార్యాలు చేశాడు. 2 సంవత్సరాల్లో దేవుని మందిరం ముగించాము. సుమారుగా 25 లక్షల పైన అయింది. దేవుని మందిరము ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా వెళితే చూడండి బోధనలో. నేనేం చెప్పానంటే, మా వాళ్ళకు మన దగ్గర నయా పైసా లేదు, మనమంతా దేవుని అడిగి పొందాలా. దేవుని ఏం అడుగుదాం? ఏబీసీ కేటగిరీలు ఉంటాయి, ఏది అడుగుదాం దేవుణ్ణి? మనం ఉదాహరణకి చెక్క కొనాలా, మన దగ్గర ఏమీ లేదు, ప్రభు దగ్గర అడగాల. ప్రభు దగ్గర ఏ చెక్క అడుగుదాం? తుమ్మ అడుగుదామా, యాప్ అడుగుదామా, టేక్ అడుగుదామా, ఏది అడుగుదాం? మీకు ఎవరన్నా చెప్పారనుకో, మీకు ఫ్రీగా ఇస్తాం, ఏ కలప కావాలైనా తీసుకెళ్ళండి మా దగ్గర అని, ఏది తీసుకొచ్చుకుంటారు? అదే ఆయన చేసి ఫ్రీగా ఇస్తాడు. మన దగ్గర ఏమీ లేదు, మనం ఏం అడగాల, తెచ్చుకోవాలి. కాబట్టి నేనేం చెప్పానంటే, మా వాళ్ళకి లెట్ us ఆస్క్ ద బెస్ట్ క్వాలిటీ. టేకే వాడాము. స్టీల్ వాడితే అంత విశాఖ స్టీలే. సిమెంట్ అంటే అంత ఏది ఎల్ఎన్టీ సిమెంట్, ఇంత ఫస్ట్ క్వాలిటీ సిమెంట్కు మేము కొందామని చెప్పేసి వెళ్తే ఆ దినాల్లో 95 రూపాయలు ఒక బస్తా. మాకు ఒక ఆఫర్ పెట్టారు అక్కడ. ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు ఎన్ని బస్తాలు కావాలన్నా, ఒకవేళ 1000 బస్తాలు మీకు సిమెంట్ కావాలంటే ముందు డబ్బు కట్టేస్తే మీ 1000 బస్తాలకు మీకు చిట్టి ఇచ్చేస్తాం. మీకు అవసరమైనప్పుడు మీరు అది సిమెంట్ తీసుకెళ్ళచ్చు. 95 రూపీస్ ఉన్నప్పుడు మేము 500 బస్తాలకి డబ్బు కట్టాము. మేము సిమెంట్ వాడుకోవాలని వాడి దగ్గరికి తెచ్చుకోవడానికి పోయినప్పుడు 225 రూపాయలు ఒక బస్తా ఉంది. మీకు అర్థమవుతుంది చెప్పేది? ఎంత లాస్ వాడికి చెప్పండి. సో అట్లా దేవుడు ప్రతి చోట కూడా ఆయన హస్తం, అదృశ్యమైనటువంటి హస్తం మాకు తోడుగా ఉంచి మా ప్రతి అవసరత ఆయన తీర్చాడు.
అద్భుతంగా దేవుని మందిరాన్ని ముగించడం అనేది జరిగింది. మందిరం డెడికేషన్ చేయాలా, చాలామంది ఏమన్నారంటే జీటీ గారిని పిలవద్దు, పిలిస్తే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు. నేనన్నాను జీటీ గారే రావాలి డెడికేషన్ చేయటానికి. జీటీ గారు ఫిలిప్ గారు ఇద్దరు వచ్చారు, డెడికేషన్ చేశారు. ఫిలిప్ గారు వర్తమానం ఇస్తూ నన్ను అడుగుతున్నాడు, ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే పోతావా అని. నేను ఆయనకి ట్రాన్స్లేషన్ చేస్తున్నాను, నన్ను అడుగుతున్నాడు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే పోతావంటే నేను చెప్పాను పోతానండి అని. మా వాళ్ళకి కూడా నేను సిద్ధం చేసి పెట్టాను మనసులు, మీరు నా మీద ఎప్పుడు మనసు పెట్టుకోవద్దు, ఈ రాత్రి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందంటే నెక్స్ట్ డేనే నేను బయలుదేరిపోతాను. వాళ్ళ మనసులు కూడా అలా ప్రిపేర్ చేసి పెట్టాను. డెడికేషన్ అయింది, 6 మాసాలు కూడా కాలే, ఫోన్ కాల్ వచ్చింది, యు ఆర్ ట్రాన్స్ఫర్ టు కడప అని. కడపకు బయలుదేరి వచ్చాను. కడపలో 3 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ కూడా దేవుని మందిరం కట్టడానికి సహాయపడ్డాడు. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, మా దగ్గర ఏమీ లేదు, అన్న ఉన్నారు, అన్నే మాకు స్థలం కొనుక్కునే విషయంలో సహాయపడ్డారు. స్థలం కొన్నాం, స్థలానికే డబ్బులు అయిపోయింది. మా దగ్గర 20 లక్షలు ఉండేది, సుమారుగా స్థలానికే 16 లక్షలు ఖర్చు పెట్టాను, అయిపోయింది. 4 లక్షలు మిగిలింది. మా వాళ్ళు అన్నారు 4 లక్షలతో ఏం స్టార్ట్ చేస్తామన్నా. నేను చెప్పాను 20,000తో స్టార్ట్ చేసామయ్యా, 4 లక్షలు ఉన్నాయి మీ దగ్గర, స్టార్ట్ చేయండి అని. సంవత్సరంలో మందిరం కంప్లీట్ అయింది. 60 లక్షల పైన దేవుడు ఇచ్చాడు. 60 lakhs, 60 లక్షల పైన దేవుడు ఇచ్చాడు. అద్భుతంగా దేవుని మందిరం అక్కడక్కడ కట్టబడింది. ఇంకా ఒక నెలకు కంప్లీట్ అవుతుందని ఇంకా ఫిలిప్ గారు ఫోన్ చేసి యు ఆర్ ట్రాన్స్ఫర్ టు విజయవాడ అన్నాడు. విజయవాడకు వచ్చాను. ప్రభుకు స్తోత్రం. విజయవాడలో కట్టే పని లేదు కానీ ఆత్మీయమైన మందిరం కట్టబడేటువంటి పరిచర్య ఉంది. అక్కడ కావలసిన వసతులు ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. ప్రార్థన చేయండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించాలి. నాకు 3 పిల్లలు, 2 కుమారులు, 1 పాప. నేను కూడా తీర్మానం చేసుకున్నాను, మా తల్లిదండ్రులు ఎట్లయితే నేను నా ఇంటి యెహోవాను సేవిస్తామని తీర్మానం చేసుకున్నారు, అట్లాగనే నేను కూడా తీర్మానం చేసుకున్నాను. మా పెద్దోడు పుట్టినప్పుడు నేను మా పెద్దోడిని అలాగనే ప్రభువుకు ప్రతిష్ఠించాను. తర్వాత పాప కావాలని అడిగాను నేను, ప్రభు నాకు 1 కుమార్తెనివ్వు, 1 కుమారుడు 1 కుమార్తె చాలని. దేవుడు నా ప్రార్థన ఆలకించి కుమార్తెని ఇచ్చాడు. నేను అక్క డెలివరీ అయిందని తెలిసి నేను ఫోన్ వస్తే నేను హాస్పిటల్కి వస్తున్నాను. నా కొడుకు, వాడికి అప్పటికి 3 సంవత్సరాల వయసు. నాన్న నేను కూడా వస్తాను హాస్పిటల్కి అంటే సరే అని తీసుకొచ్చాను. వాడిని తీసుకొస్తే వాడు ఏమనుకున్నాడు ఏమో నాకు తెలీదు, వాళ్ళ అమ్మని చూశాడు, వాళ్ళ చెల్లిని చూశాడు. డాడీ కొంచెం కొబ్బరి నూనె ఇవ్వండి అన్నాడు. ఏం చేస్తాడో చూద్దాం వీడు కానీ వాడికి కొబ్బరి నూనె ఇస్తే వాడికి చేతికి రాసుకొని వాళ్ళ చెల్లి మీద నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా అండి? దేవా చెల్లిని ఇచ్చావు, వందనాలు, మిషనరీగా చేయండి. మేమిద్దరం స్టన్ అయిపోయినాం. పెద్దోడిని పుట్టినప్పుడు నేను వాడిని ప్రతిష్ఠించాను. ఈ పాప విషయంలో నాకు ఆలోచన రాలేదు, అలాగ ప్రతిష్ఠించాలి ప్రభు కొరకని. తలంపు ఉన్నింది కానీ ప్రతిష్ఠించాలన్న తలంపు రాలే. మేమిద్దరం గట్టిగా ఆమెనని చెప్పాం. ప్రభు వాడు చేసిన ప్రార్థనకు ఒప్పుకుంటున్నాను, అంతే చాలు అనుకున్నాము. కానీ ప్రభు ఇంకొక కుమారుని కూడా ఇచ్చాడు. సహోదరి కొంచెం తను ఆయాసపడతా ఉన్నింది, సేవ చేయడానికి కష్టంగా ఉంటుంది, ఎంతసేపు పిల్లలు అది ఇది అని అంటే, ఆ సందర్భంలో తన డైలీ పోర్షన్ నిర్గమకాండం, ఎంతో కష్టకరమైన పరిస్థితుల్లో ఐగుప్తులో పిల్లల్ని కనేటువంటి సందర్భంలో యొకెబేతు మోషేని కన్నది, 3 మాసాలు దాచిపెట్టింది. దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేశాడు కనుక ఆ బిడ్డ ఎంత గొప్పవాడు అవుతాడో, ఎందుకు నువ్వు సనుగుతున్నావు అని ప్రభు తనతో మాట్లాడినప్పుడు అప్పుడు వెంటనే తను తీర్మానం చేసుకున్నట్టు, ప్రభు ఒకవేళ నువ్వు కుమారుని ఇస్తే వానికి మోషేనే పేరు పెట్టి వాడిని కూడా నీకు ప్రతిష్ఠిస్తామని. 9 మాసాలు గడిచిపోయినాయి, పూర్తిగా నిండు మాసాలు గడిచిపోయినాయి. చాలామంది ఏమన్నారంటే ఆడపిల్లే పుడుతుంది, మీ మగపిల్లడు పుట్టన్నారు. మేము మాత్రం ఖచ్చితంగా చెప్పాము, లేదు మాకు పుట్టేది మగపిల్లడు, ఎందుకంటే వాగ్దానం చేశాడు దేవుడు అని. అట్లాగనే దేవుడు మగపిల్లోడిని ఇచ్చాడు, వాడికి మోషే అని పేరు పెట్టాము. ఈ రీతిగా మా పిల్లల్ని కూడా ప్రభు కొరకు ప్రతిష్ఠించాము. మేము మా పిల్లలు కూడా దేవుని చిత్తంలో నిలుచుండి ఆయన సేవ
చివరి వరకు కొనసాగించేదానికి ప్రభు మాకు సహాయపడినట్లు మా నిమిత్తం ప్రార్థించాలి.